సో అందరికి నమస్కారం. నా పేరు గారే చిన్నారావు. 2 డేస్ ద గ్రేట్ డే. సో మన టీంలో ఎవరైతే టాప్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారో వాళ్ళ యొక్క టాప్ పర్ఫార్మెన్స్ ప్రకారం నెంబరింగ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో దేన్ని బేస్ చేసుకొని ఈ నెంబరింగ్ ఇచ్చామంటే, సో లాస్ట్ మంత్ ట్రిపుల్ సి బేస్ చేసుకొని నెంబరింగ్ ఇచ్చాము. 28వ తారీఖు ఆగస్టు 2025 ట్రిపుల్ సి పే అవుట్ వచ్చిన దాని ప్రకారం వాళ్ళు చేసిన వర్కింగ్ ప్రాసెస్ ప్రకారం వాళ్ళకి ఏ పొజిషన్ లో ఉన్నారు అనే దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ప్లాటినం అండ్ అబోవ్ టోటల్ 32 మందికి నెంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో వీరు ఖచ్చితంగా కంటిన్యూగా జూమ్కి రావాలి, ట్రైనింగ్ కి, మీటింగ్ కి, ఫంక్షన్ కి హాజరు కావాలి. కొంతమంది ఆ హాజరు కాని వాళ్ళు కూడా కొంతమంది సీనియర్ లీడర్స్ కి నెంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ ఛాన్స్ ఇస్తాం అన్నమాట వాళ్ళకి. ఈ మంత్ ఈ మంత్ ఏదైతే త్రిబుల్ సిలో ఉందో ఈ త్రిబుల్ సిలో అయినా వాళ్ళు వర్క్ చేసి మళ్ళీ మొమెంట్ క్రియేట్ చేసుకొని ముందుకెళ్ళటానికి వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం. ఒకవేళ ఈ త్రిబుల్ సిలో కూడా వాళ్ళ దగ్గర ఎటువంటి మొమెంటం లేకపోతే, సో నెక్స్ట్ త్రిబుల్ సికి వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళకి ఈ ఈ షీట్ లో ఏదైతే నెంబరింగ్ ఇచ్చే టాప్ లిస్ట్ ఉందో దాంట్లో వాళ్ళకి ప్లేస్మెంటే దొరకదు. ఎటువంటి మొమెంటం లేని వాళ్ళకి, ఎటువంటి వర్కింగ్ చేయకుండా వర్కింగ్ టైం పాస్ గా నామకే వాస్తే సేఫ్ షాప్ ఉండే వాళ్ళకి సో దీంట్లో ప్లేస్మెంట్ దొరకదు అనమాట. ఈ ప్లేస్మెంట్ దొరకాలి అంటే ఖచ్చితంగా కంటిన్యూగా జూమ్ కు రావాలి అండ్ వర్కింగ్ ప్రాసెస్ లో ఉండాలి, సిస్టమ్ లో ఉండాలి. సిస్టమ్ లో ఉండే వాళ్ళకి మాత్రమే దాంట్లో ప్లేస్మెంట్ దొరుకుతుంది. ఒకవేళ ఆ సిస్టమ్ లో లేకపోతే వాళ్ళు సీనియర్ లీడర్ అయినా సరే, జూనియర్ లీడర్ అయినా సరే, ఏ లీడర్ అయినా సరే ప్లాటినం అండ్ అబోవ్ లీడర్స్ లో ప్లేస్మెంట్ దొరకదు. సో చాలా మందికి ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమనిపించింది అంటే, సో ఇది ఇలాంటి నెంబరింగ్ నాకు కూడా ఇస్తే బాగుండు, నాకు కూడా నెంబరింగ్ ఇస్తే బాగుండు అనిపిస్తా ఉంటుంది. ఇదే ఉంటాను. మీకు నెంబరింగ్ కావాలంటే ఏం చేయాలంటే త్వరగా ప్లాటినం క్లబ్ లోకి వచ్చేసేయండి. ఎవరైతే ప్లాటినం క్లబ్ లోకి వచ్చేస్తారో వారికి నెంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను, పలకండి. సో నెంబరింగ్ కూడా ఎవరెవరికి ఏ నెంబరింగ్ ఇచ్చాడో వర్కింగ్ ప్రాసెస్ ప్రకారం వాళ్ళ పర్ఫార్మెన్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ రోజు మనం ఏదైతే ఈ నెంబరింగ్ నెక్స్ట్ మంత్ మళ్ళీ త్రిపుల్ సిలో అంటే ఇప్పుడు బేస్డ్ ఆన్ త్రిపుల్ సి ఆన్ 28/8/2025. సో దీని ప్రకారం ఈ యొక్క నెంబరింగ్ ఇచ్చారు. సో మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ లో ఇప్పుడు త్రిపుల్ సి ఉండిద్ది. ఈ క్లోజింగ్ తర్వాత మళ్ళీ ఈ నెంబరింగ్ మారిద్ది. కాస్త ముందు వెనక ఎవరు పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళే ఉంటారు. పర్ఫార్మెన్స్ బట్టే ఈ నెంబరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకే లెవెల్ అయినా సరే పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఈ నెంబరింగ్ ఇచ్చారు. సో ముందుగా ఆ, ఈ త్రిపుల్ సిలో గేరా చిన్నారావు ఓపెన్ లెవెల్లో ఉన్నాడు. సో బట్ నెక్స్ట్ మంత్ ఏదైతే త్రిపుల్ సి వచ్చిందో అంటే ఈ మంత్ సెప్టెంబర్ ఆల్రెడీ త్రిపుల్ సి ఉంది. ఈ త్రిపుల్ సిలో ఖచ్చితంగా ఇక్కడ ఓపెన్ క్లబ్ కాస్త డైమండ్ షో కనిపించింది పక్కగా. సో ర్యాంక్ 10 అనేది ప్రజెంట్ నా ర్యాంక్ అనమాట. బట్ ఫ్యూచర్ లో అంటే నాకు ముందుగా ర్యాంక్ లెవెల్స్ అచీవ్మెంట్ అవుతాను నేను. ఆ తర్వాత ర్యాంకులు వస్తాయి. ఎందుకంటే మేము 2019 ఆగస్టులో జాయిన్ అయ్యాను. బట్ ర్యాంకులు 2021లో వచ్చినాయి. నేను జాయిన్ అయినాక 1.5 year 2 years కి ర్యాంకులు స్టార్ట్ అయినాయి. సో అందువల్ల ముందు మాకు లెవెల్స్ అచీవ్మెంట్ అవుతాయి, తర్వాత ర్యాంకులు వస్తాయి అన్నమాట. సో ఆ విధంగా ర్యాంక్ 10 లో ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే. ర్యాంక్ 11 కి దగ్గరలో ఉన్నాను. సో నెక్స్ట్ అట్లానే నెక్స్ట్ నెంబరింగ్ జరా సంజయ్ రాణి. సో ఎమరాల్డ్ లెవెల్ ఇప్పుడు రూబీకి దగ్గరలో ఉన్నారు. ఎమరాల్డ్ కంప్లీట్ ఎమరాల్డ్ అయిపోయి రూబీ అయిపోతే రూబీ అని పడుతుంది. అండ్ ర్యాంక్ 9 కూడా దగ్గరలో ఉన్నారు. సో ముందు నెంబరింగ్ ఎందుకు ఇచ్చామంటే, సో మొత్తం టోటల్ 7 అచీవర్స్ అయ్యారు నా కింద, నా లెఫ్ట్ రైట్ లో. సో ఏడుగురులో మొత్తం ఏడుగురు సంజయ్ మేడం కింద టీంలోనే అయ్యారు. సో అందుకని ముందు నెంబరింగ్ ఒకటి తెలుస్తుంది. సో నెక్స్ట్ నెంబర్ 3 స్వామిదాస్ గారు. అలానే నెంబర్ 4 బేబీ మేడం. సో బేబీ మేడం టీము ఆమె నెంబరింగ్ ఎందుకు ముందుకు వచ్చిందంటే, ఇప్పటి వరకు 7 కాంటెస్ట్ విన్నర్స్ అయితే అందులో 5 ఆమె ఇండివిజువల్ గా ఏదైతే బాధ్యత తీసుకుందో దాంట్లోనే. సో ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న టీం నుంచి 5 members కాంటెస్ట్ చూస్ అయ్యారు. సో అందుకని అక్కడ నెంబరింగ్ 4 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలానే నెక్స్ట్ నెంబరింగ్ 5 బి లేనా మేడం. సో ఈమె నెంబరింగ్ ఎందుకు ఇచ్చామంటే, సో ఇది 2 కాంటెస్ట్ విన్నర్స్ ఉన్నారు. ఇద్దరు కాంటెస్ట్ విన్నర్స్ ఉన్నారు. సో ఇద్దరు కాంటెస్ట్ విన్నర్స్ అయిన తర్వాత రెండే కాబట్టి సో తర్వాత నెంబరింగ్ ఇచ్చాం.
తర్వాత పర్ఫార్మెన్స్ ఎరా శ్రీనివాస్ గారు లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ బెస్ట్ గా చేశారు, అందుకని నెంబర్ 6 ఇచ్చాము. సో ఆ తర్వాత గోపిసి మేడం నెంబర్ 7. సో ఆ తర్వాత ర్యాంక్ 6 లెవెల్లో ఓన్లీ మీరా మేడం మాత్రమే ఉన్నారు ర్యాంక్ 6 కంప్లీట్ చేసిన వాళ్ళు. సో ఇక్కడ కోరల్ రావాలి, సారీ పెరలో పెట్టింది, మారుస్తాను, కోరల్ వస్తుంది. సో ర్యాంక్ 6 పెరలో వచ్చింది, కోరల్ రావాలి. సో అదేవిధంగా ర్యాంక్ 5 లో పర్ఫార్మెన్స్ వైజ్ గా జ్యోతి మేడం ఉన్నారు, తర్వాత ఉపేంద్ర సార్, మల్లికాంత్ సార్ ముందుగా కోరల్ అయ్యాడు, బట్ ర్యాంక్ 6 కాలేదు, అందుకే ర్యాంక్ 5 క్లబ్ లో ఉన్నారు. అంటే హనుమాన్ సార్, దుర్గమ్మ మేడం. సో వీళ్ళు ప్రజెంట్ అట్లా ఉన్నారు. సో వీళ్ళందరికీ ఎవరైతే టాప్ లీడర్షిప్ అని చెప్పేసి నేను భావిస్తున్నాను, వీళ్ళందరూ కూడా ఈ నెలలో ర్యాంక్స్ అచీవ్మెంట్ చేసుకోవాలి, ర్యాంకులు మార్చుకోవాలి. ర్యాంకులు మార్చుకుంటేనే వాల్యూ, ర్యాంకులు మార్చుకోకపోతే వాల్యూ ఉండదు. సో కాబట్టి మీరు త్వరగా ఆ, ఈ నెలలో త్రిబుల్ లో ర్యాంక్స్ అందరూ కూడా మార్చుకోవాలని కోరుకుంటారు, లెవెల్స్ కూడా మార్చుకోవాలని కోరుకుంటారు. సో నెక్స్ట్ అట్లానే మీ కింద టీంలో కూడా ఎక్కువ మందిని ప్లాటినం క్లబ్ లోకి వచ్చే విధంగా చూడాలని కోరుకుంటారు. ప్లాటినం క్లబ్ లో ఎవరైతే ప్లాటినం క్లబ్ లోకి వస్తారో వారికి నెంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీ టీంలో ఎక్కువ మంది ప్లాటినం క్లబ్ లో ఉంటే మీ టీము బాగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో చూడండి ఇక ర్యాంక్ 4 ఏమో చూడండి, శ్రీవాణి మేడం టార్గెట్ విన్నర్ అయిపోయారు, గోవా కంప్లీట్ చేసి ఇప్పుడు బ్యాంకాక్ దగ్గరలో ఉన్నారు. అందుకనే గోల్డ్ క్లబ్, ప్లాటినం క్లబ్ లో లాస్ట్ మంత్ లో జూలైలో ప్లాటినం ర్యాంక్ 3 సన్మానం తీసుకున్నారు. సో ఫాస్ట్ గా గోల్డ్ అయిపోయారు శివాని మేడం. సో అందుకనే, ఎందుకంటే 5గురు కాంటెస్ట్ విన్నర్స్ అయిన దాంట్లో 5గురు ఎవరి కింద అయ్యారు, శివాని మేడం లెఫ్ట్ రైట్ లో అయ్యారు. శివాని మేడం కాంటెస్ట్ విన్నర్ అయిపోయింది, ఆమె ఇన్కమ్ లెగ్ నుంచి ఒక కాంటెస్ట్ విన్నర్ అయ్యారు, పవర్ లెగ్ నుంచి మిగతా ముగ్గురు అయ్యారు. సో అందుకని ఇద్దరు అయ్యారు. బేబీ మేడం కాంటెస్ట్ విన్నర్ అయింది, శివాని మేడం కాంటెస్ట్ విన్నర్. శివాని మేడం లెఫ్ట్ రైట్ లో మొత్తం నలుగురు అయ్యారు, ఆమెతో కలుపుకొని నలుగురు అయ్యారు. అంటే ఆమెకు పవర్ లైన్ లో ఇద్దరు అయ్యారు, ఇన్కమ్ లెగ్ లో ఒకరు అయ్యారు, మొత్తం ముగ్గురు కాంటెస్ట్ విన్నర్స్ అయ్యారు ఇప్పటి వరకు. అందుకనే ఇక్కడ గోల్డ్ క్లబ్ లో నెంబర్ 4, ర్యాంక్ 4 లో నెంబర్ 14 శివాని మేడంకి ఇవ్వడం జరిగింది, అంటే శాంభవతి మేడం. సో గోల్డ్ క్లబ్ లో నెంబర్ 15 ఎందుకు ఇచ్చామంటే ఈమెకి లెఫ్ట్ రైట్ లో కాంటెస్ట్ విన్నర్ అయ్యారు. ఒకవైపు భానుమూర్తి గారు కాంటెస్ట్ విన్నర్ అయ్యారు, ఇంకోవైపు ఆ నాగేష్ బాబు గారు అయ్యారు. సో అందుకనే నెంబర్ 15 ఆమెకి ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత ధనాస్ రవి తెరలకు దగ్గరలో ఉన్నాడు, 12 ఏడులతో దగ్గరగా ఉన్నాడు తెరలకి, అందుకని నెంబర్ 16. రామారావు సార్ నెక్స్ట్, పర్ఫార్మెన్స్ బట్టి ఇక సీను సార్, వెంకట సాగర్ సార్, సుధాకర్ సార్, రాఘవయ్య సార్, జోష్నా జశ్వంత్, మాధవరావు సార్. సో ఓకే, చేయవలసిన సార్ 2 సార్లు పడింది, మీకు కొంచెం మారుస్తారు, చేంజెస్ చేస్తారు. సో అదే విధంగా ప్లాటినం లీడర్స్, సో పులిదీప్తి రత్న గారు, గణేష్ సార్, ఆశా మేడం, వాసిమల రాజు, అరుణ మేడం, విజయలత. సో ఈ విధంగా నెంబరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఏవైతే కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయో అవి నేను మళ్ళీ చేంజ్ చేసేసి మీకోసం నేను మళ్ళీ పెడతాను. ఓకే, క్లియర్. సో జూమ్ కి 100% పక్కాగా ఎర్లీగా రావాలి. ఎర్లీగా ఎవరైతే వస్తారో 6 o'clock కల్లా జూమ్ లోకి ఎవరైతే ఉంటారో వాళ్ళే నెంబర్ 1 టీం అనమాట. జూమ్ కి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించుకుని ఉంటారో వాళ్ళు ఈ నెంబర్ 1 టీంలో ఉండలేరు. సో కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జూమ్ లో 100% నెంబర్ 1 గా ఉండాలని కోరుకుంటాను. సో అలా ఉంటేనే మీరు ఎప్పుడు కూడా మీ టీం కానీ మీరు కానీ గ్రో అవుతుంటారు. క్లియర్. సో నెక్స్ట్ అట్లానే ఇందాక చూపించాను, బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు తీసుకున్నారు సోమశేఖర్ మావజీ దగ్గర నుంచి, బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు. సో లాస్ట్ మొన్న దిశాలో ఎవరు తీసుకున్నారు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు అంటే బేబీ మేడం టీం తీసుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఆ, ఈసారి ఛాంపియన్ ట్రోఫీ కోసం చూస్తున్నాము. సో ఇప్పటి వరకు మొత్తం ఛాంపియన్ ట్రోఫీలు ఎన్ని జరిగినాయి అంటే 9 జరిగినాయి. 9 ట్రోఫీలు ఆల్రెడీ ఇచ్చేసాం. ఫస్ట్ ఛాంపియన్ ట్రోఫీ ఎవరికి ఇచ్చాము? సో నేను ఛాంపియన్ ట్రోఫీ స్టార్ట్ చేశాక మొట్టమొదటి ఛాంపియన్ ట్రోఫీ ఎవరికి వెళ్ళింది అంటే, సో లీనా మేడం టీంకి వెళ్ళింది ఫస్ట్ ఛాంపియన్ ట్రోఫీ, ఫస్ట్ది. అండ్ రెండో ఛాంపియన్ ట్రోఫీ కూడా లీనా మేడం టీమే తీసుకున్నారు. 2 సార్లు ఛాంపియన్ ట్రోఫీ వాళ్ళు తీసుకున్న తర్వాత ఆ తర్వాత ఛాంపియన్ ట్రోఫీ సో ఇంకా ధర్నాస్ రవి సార్ టీంకి వెళ్ళింది రెండోది. ఆ తర్వాత ఛాంపియన్ ట్రోఫీ రేపల్లి టీం
ఇదిగో. రేపల్లె టీం కూడా 4వ ఛాంపియన్ ట్రోఫీ, మాధవ సార్ టీం కూడా ఛాంపియన్ ట్రోఫీ తీసుకున్నారు. ఆ తర్వాత 4 ట్రోఫీలు అయిపోయినాక వరుసగా 4 సార్లు ఖమ్మం వీళ్ళందరూ టీం తీసుకున్నారు ఛాంపియన్ ట్రోఫీ. 4 టైమ్స్ తీసుకున్నారు, అంటే 8 అయిపోయినాయి. అండ్ 9వ ఛాంపియన్ ట్రోఫీ మొన్న మళ్ళీ లీనా మేడం కూడా తీసుకున్నారు. 9 ఛాంపియన్ ట్రోఫీలు ఇప్పటి వరకు కంప్లీట్ అయిపోయింది. అందులో ఫస్ట్ 2 పర్మనెంట్ టీం లీనా మేడం తీసుకున్నారు. సో తర్వాత ధనాస్ రవి ఒకసారి అండ్ మాధవరావు సార్ ఒకసారి. సో అలా మొత్తం 4 అయిపోయినాయి. తర్వాత ఖమ్మం ఇల్లందు పెద్దలు రామారావు సార్, రాఘవయ్య సార్, ఆశా మేడం వీళ్ళు 4 సార్లు తీసుకున్నారు, 8 అయిపోయినాయి. మళ్ళీ మొన్న లాస్ట్ ఛాంపియన్ ట్రోఫీ 9వ ఛాంపియన్ ట్రోఫీ ఎవరు తీసుకున్నారంటే మళ్ళీ లీనా మేడం, మీరా మేడం, బాబాజీ సార్ వాళ్ళ టీం తీసుకున్నారు. సో ఇప్పుడు కొత్త కాంటెస్ట్, న్యూ కాంటెస్ట్ స్టార్ట్ అయినాక ఏదైతే మాన్సూన్ మ్యాజిక్ ఉందో, ఈ మాన్సూన్ మ్యాజిక్ కి బెస్ట్ పర్ఫార్మెన్స్ లీడ్ లో ఉన్న టీమ్ గా, సో బేబీ మేడం టీం ఆల్రెడీ బెస్ట్ పర్ఫార్మెన్స్ టీం అని ఒక అవార్డు తీసుకున్నారు. అది ఛాంపియన్ ట్రోఫీ కాదు, అది ఓన్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రమే. మరి అసోసియేషన్ ఛాంపియన్ ట్రోఫీ ఎప్పుడు జరుగుతుందంటే అక్టోబర్ 12వ తారీఖున ఛాంపియన్ ట్రోఫీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఈసారి ఛాంపియన్ ట్రోఫీ సెలబ్రేషన్ కోసం మనకు చీఫ్ గెస్ట్ గా బండారు రాజు రాబోతున్నాడు, బండారు రాజు రమేష్. సో ఈయన మనందరికీ అప్లైన్ లో వస్తారు, పెద్దింటి శ్రీనివాస్ గురించి పైన అప్లైన్ లో వస్తాడు. సో చాలా చిన్న వయసులోనే సేఫ్ షాప్ లోకి వచ్చి యంగ్ రిచ్ రిటైర్డ్ అయ్యాడు. 12th అక్టోబర్ 2025 మహాగురుజీ ద్వారా ర్యాంక్ రత్న అవార్డ్స్ అన్ని జరుగుతున్నాయి. దాంట్లో ఎవరైతే పార్టిసిపేషన్ చేస్తారో సో వారి అందరి సమక్షంలో ఈ యొక్క ట్రోఫీ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతాయి. బండారు రాజు గురుజీ ద్వారా ట్రోఫీ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతాయి. సో అప్పటికల్లా అంటే ఇంకా మనకు 40 రోజులు టైం ఉంది. 40 days లో ఎవరైతే ర్యాంకులు కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరికీ అక్కడ ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. సో మహాగుజీ ద్వారా గ్రాండ్ గా సెలబ్రేషన్ అండ్ ర్యాంక్ రత్న అవార్డులో ర్యాంకులు ఇవ్వడం అండ్ ఛాంపియన్ ట్రోఫీ ఇవ్వడం అండ్ టార్గెట్ విన్నర్స్, ఎవరైతే టార్గెట్ విన్నర్స్ అయ్యారో వాళ్ళందరూ కూడా టార్గెట్ విన్నింగ్ సెలబ్రేషన్స్ కూడా చేయడం జరుగుతుంది. చాలా అదృష్టం అనమాట, ఎందుకంటే ప్రతి ఒక్క అప్లైన్ ని మీకు ఆడికి తీసుకురావడం జరుగుతుంది. సో చాలా మందికి ఈ అవకాశం దొరకదు. వేరే వేరే టీంలో 1-2 అప్లైన్స్ మాత్రమే ఉంటారు. బట్ మన టీంలో మనకున్న అప్లైన్స్ అందరిని కూడా మీకోసం తీసుకురావడం జరుగుతుంది. మీరు గమనిస్తే ఇప్పటి వరకు సోమశేఖర్ మహోజీని చాలా సార్లు తీసుకొచ్చాము. అదేవిధంగా ఆ తర్వాత మనకి అభిషేక్ గురించి కూడా వచ్చారు. అభిషేక్ గురించి కూడా దిశాలు కానీ అండ్ బిజినెస్ బిల్డింగ్ సెమినార్లు కానీ అవి కూడా ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత పెద్దింటి శ్రీనివాస్ మహాగురుజీని కూడా చాలా సార్లు ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా పెద్దింటి శ్రీనివాస్ గురించి అప్లైలో వస్తారు బండారు రాజు గురించి. బండారు రాజు గురించిని కూడా ఈరోజు ఆహ్వానించుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ యొక్క జూమ్ సెషన్కి వచ్చారో గుర్తుపెట్టుకోండి. సో ఈ సెషన్ ద్వారా మీరు కమిట్మెంట్ తీసుకోవాలి. ఏం కమిట్మెంట్ తీసుకోవాలంటే బండారు రాజు గురుజీ దగ్గర నుంచి కూడా మీకు అప్రిషియేషన్ దొరకాలి. మీ పేరు గురుజీ నోట్లో కూడా నానాలి. బండారు రాజు మహా గురుజీ ద్వారా ఇంతకుముందు ఛాంపియన్ ట్రోఫీ సెలబ్రేషన్స్ ఒకసారి చేపించినప్పుడు ఉపేంద్ర సార్ టీం వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఛాంపియన్ ట్రోఫీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. మరి ఇప్పుడు లీడ్ లో అయితే బేబీ మేడం టీం ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు, సెకండ్ ప్లేస్ లో లీనా మేడం టీం ఉన్నారు. మా థర్డ్ ప్లేస్ లో అయితే ఇంకెవరు లేరు, అంటే ఇంకా ఎవరి దగ్గర నుంచి ఒక కాంటాక్ట్ కూడా కాలం. బట్ అయినా కూడా నో ప్రాబ్లం. సో బళ్ళు వాడలు బళ్ళు అవుతాయి. ఎవరైతే కమిట్మెంట్ తీసుకుంటారో ఇప్పుడు ఈ రోజు కమిట్మెంట్ తీసుకున్నా సరే ఖచ్చితంగా నెక్స్ట్ ఛాంపియన్ ట్రోఫీ మాదే అని చెప్పేసి మీరు కానీ అనుకుంటే, అంటే 9 అయిపోయినాయి, 10వ ఛాంపియన్ ట్రోఫీ మాకే కావాలి అని కానీ మీరు ఫిక్స్ అయితే పక్కగా రాసి పెట్టుకోండి. ఇక్కడ మీ టీం పేరే వస్తుంది. ఇదిగోండి. ఎవరుంటారు ఛాంపియన్ ట్రోఫీలు అంటే ఇక్కడ హూ ఇస్ 10th ఛాంపియన్ ట్రోఫీ అవార్డ్ విన్నర్ అంటే ఇక్కడ 100% మీ పేరే రావచ్చు. యువర్ రాయల్ టైగర్ యువర్ డేట్ 12/10/2025 మీరు ఫిక్స్ అవ్వచ్చు. ఆ రోజున ఛాంపియన్ ట్రోఫీ తీసుకోవచ్చు. మరి పక్కాగా ఆ రోజు ఛాంపియన్ ట్రోఫీ కావాలి అంటే
ఏం చేస్తే ఛాంపియన్ ట్రోఫీ వచ్చింది అంటే ముందు నుంచే పక్కాగా ప్లానింగ్ ఉండాలి. పక్కాగా ప్లానింగ్ ఉండాలి. ఉదాహరణకి చూడండి ఎలాంటి ప్లానింగ్ ఉండాలో చెప్తాను. సో రేపు జరగబోయే ఫంక్షన్ కోసము ఇదిగోండి నేను మీకోసం అరేంజ్మెంట్ చేస్తున్నాను. ఏదైతే ర్యాంక్ రత్న అవార్డ్స్ జరగబోతుందో 12/10/2025 సో గుంటూరులో అంగరంగ వైభవంగా ర్యాంక్ రత్న అవార్డ్స్ జరగబోతుంది. హాల్ ఎక్కడ అనేది ఇంకా ఫిక్సింగ్ చేయలేదు. హాల్ అనేది ఎందుకు ఫిక్సింగ్ చేయలేదంటే మనం ఏదైతే హాల్ ఫిక్స్ చేస్తామో దానికి అమౌంట్ అనేది ముందుగా ఫిక్స్ అవ్వాలి. అంటే ఎంత మనకు బడ్జెట్ వచ్చింది ఒక ఫంక్షన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగ మనం చేయాలో మీకు ప్రాసెస్ కూడా ఇప్పుడు చెప్తా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఒక ఫంక్షన్ మనము ఫిక్స్ చేసుకోవాలి, ఒక సెలబ్రేషన్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఫంక్షన్ ఎవరైతే ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నారో వారు ముందుగా వారి అప్లైన్తో ఎవరైతే వాళ్ళ కోచ్ మెంటర్ ఉంటారో వారితో డిస్కషన్ చేసుకొని ఒక డేట్ అనేది ఫిక్స్ చేయించుకోవాలి. ఉదాహరణ నేనే ఉన్నాను. నేను అక్టోబర్లో ఛాంపియన్ ట్రోఫీ సెలబ్రేషన్స్ అండ్ ర్యాంక్ రత్న అవార్డ్స్ ఆర్గనైజ్ చేయాలని ఆలోచన వచ్చింది. అది చేయాలని ఎప్పుడు అనుకున్నాను, నేను ఎప్పుడైతే కాంటెస్ట్ మొన్న 13వ తారీఖు అయిపోయిందో 13 జూలై ఛాంపియన్ ట్రోఫీ మొన్న లాస్ట్ టైం ఛాంపియన్ ట్రోఫీ సెలబ్రేషన్స్ అయిపోయిందో అప్పుడే ఫిక్స్ అనమాట. అక్టోబర్ 12న ఫంక్షన్ పెట్టాలని. దానికోసం డేట్ ఫిక్స్ చేసుకున్నాం ముందే 12/10/2015 డేట్ ఫిక్స్ అయింది. ఫస్ట్ డేట్ ఫిక్స్ చేసుకోవాలి. డేట్ తర్వాత గెస్ట్ ఎవరు ఫిక్స్ చేసుకోవాలి. గెస్ట్ గెస్ట్ నరేష్ మోహన్జీని మీద మాట్లాడుకొని గురుజీ ఎవరిని తీసుకురావాలి. సోమశేఖర్ మోహన్జీ మనకు షెడ్యూల్ అలాంటి డిషాక్ ఇచ్చాడు. గురుజీ షెడ్యూల్ దొరకలా. సో నెక్స్ట్ ఎవరు, నెక్స్ట్ మనం రాజు గురుజీని బండ రాజు గురుజీని తెచ్చుకుందాం టగా అన్నాడు. సో అందుకనే గెస్ట్ ని కూడా కూర్చోండి మెర్క్యూరీ లీడర్ బండ రాజు రమేష్ మహాగురుజీని ఫిక్స్ చేసుకుందాం. ఇప్పుడు డేట్ ఫిక్స్ అయింది, గెస్ట్ ఫిక్స్ అయ్యారు. నెక్స్ట్ ఫిక్స్ అవ్వాల్సింది ఏంటి, హాల్. ఏ హాల్లో మనం ఫంక్షన్ చేయాలి. హాల్ చాలా హాల్స్ లో గుంటూరులో ఆర్గనైజ్ చేసాం. శ్రీ కన్వెన్షన్ లో కండక్ట్ చేసాము. పెద్ద గుంటూరులో లగ్జరీ కన్వెన్షన్ హాల్ అది, దాంట్లో కండక్ట్ చేసాం. ఇప్పుడు నేను మళ్ళీ అదే హాల్లో ఫిక్స్ చేయాలి అనే డ్రీమ్ పెట్టుకున్నాను. మరి నేను అనుకుంటే ఇద్దా, నేను అనుకుంటే అవ్వదు. సో కాంట్రిబ్యూషన్ ఎంత ఫిక్స్ అవ్వాలి అని అనుకుంటే సో కాంట్రిబ్యూషన్స్ మిగతా టీంలు అన్ని టీంలో 1800 టైగర్స్ నా మాటలు వినిపిస్తున్నాయా? ఫంక్షన్ డేట్ ఫిక్స్ అయింది అండ్ గెస్ట్ ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు హాల్ ఫిక్స్ అవ్వాలి. హాల్ ఫిక్స్ కావాలి అంటే మనం ఎంత బడ్జెట్ లో చేయాలి అనేది ముందుగా అప్లైతో డిస్కషన్ చేసుకోవాలి. నేను నరేష్ మోహన్ డిస్కషన్ చేసుకొని కాంట్రిబ్యూషన్ నేను చెప్పాను గురుజీ తక్కువ కాంట్రిబ్యూషన్ తో పెడతాం, బట్ పెద్ద హాల్లో పెడదాం. చిన్న కాంట్రిబ్యూషన్ తో పెద్ద హాల్లో పెడదాం. జనరల్ గా గురుజీ వాళ్ళు విజయవాడలో పెడుతూ ఉంటారు. 1800 కాంట్రిబ్యూషన్ 2000 కాంట్రిబ్యూషన్స్ తో పెడుతూ ఉంటారు. పెద్ద హాల్స్ లో పెడుతుంటారు. బట్ అక్కడ స్ట్రెంత్ ఎక్కువ మంది కాబట్టి వాళ్ళకి 1500 2000 మంది 3000 మంది కూర్చుంటారు కాబట్టి సో వాళ్ళకి సెట్ అయింది. మనకి గుంటూరులో మరి ఒక్కొక్క ఫంక్షన్ హాల్ 2 లక్షలు 3 లక్షలు ఇట్లా కూడా రెంట్లు ఉంటాయి పెద్ద హాల్స్. సో అలాంటి హాల్స్ లో మనం ఫంక్షన్ చేయాలి అంటే కంట్రిబ్యూషన్ తక్కువగా అండ్ పెద్ద హాల్లో చేయాలి. తక్కువ బడ్జెట్ తో పెద్దగా చేయాలి, గ్రాండ్ గా రావాలి అంటే ఏం చేయాలి అంటే స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేసుకుంటే అయ్యింది. స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేసుకోవాలి. దానికోసం నేనైతే నరేష్ మోజీతో మాట్లాడి గురుజీ మనం 500 కాంట్రిబ్యూషన్ తోనే పెడదాం, బట్ స్ట్రెంగ్త్ 1000 మెంబర్స్ ని కూర్చోబెట్టుకుందాం. ఎందుకంటే దిశాకి చాలా తక్కువ మంది వచ్చారు, 200 మంది వచ్చారు. బట్ ఈ ఫంక్షన్ కు మాత్రం దిశాకి వచ్చిన ప్రతి ఒక్కరు ఈచ్ వన్ క్యాచ్ 5 వాళ్ళతో పాటు ఇంకో నలుగురు తెచ్చుకున్నా మొత్తం కూడా 5 మెంబర్స్ కానీ వచ్చితే ఎట్టి పరిస్థితుల్లో 100% 1000 మెంబర్స్ అవుతారు అని చెప్పడం జరిగింది. మరి 1000 మెంబర్స్ కోసం ప్లానింగ్. సో యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఇది లాస్ట్ జూలైలో
మనం ఏదైతే ఆర్గనైజ్ చేసామో దాంట్లో కాంట్రిబ్యూషన్స్ అనాలిసిస్ అన్నమాట ఇది. 340 మంది వచ్చారు దానికి. 340 కాంట్రిబ్యూషన్ కూడా వచ్చేసినాయండి ఇది. ఇది లాస్ట్ టైం ఏదైతే ఆర్గనైజ్ చేసామో దాని తాలూకు అనమాట ఇది. సో ఇప్పుడు నేను 1000 మంది కోసం ఇక్కడ మనం టార్గెట్ ఫిక్స్ చేసుకుంటున్నాం. ఎవరెవరి దగ్గర నుంచి ఎంత మంది అనేది ఫిక్స్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ పోయినసారి సూపర్ క్యూఎస్సి విన్నర్స్ బట్టి మనం ఛాంపియన్ ట్రోఫీ ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు ఓన్లీ టార్గెట్ విన్నర్స్. ఒకవేళ టార్గెట్ విన్నర్స్ కానీ మ్యాచ్ అయితే వాచ్ విన్నర్స్. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం ఈరోజు ఛాంపియన్ ట్రోఫీ అనేది అనౌన్స్ చేస్తున్నాం. సో లాస్ట్ టైం ఎవరైతే ఏ టీం నుంచి ఎంతమంది వచ్చారో ఇక్కడ నేను రాశాను. వీళ్ళు ఇంత మందిని తెచ్చుకున్నారు. సో ఇప్పుడు మనం టార్గెట్ విన్నర్స్ పరంగా చూస్తే, సో ఇక్కడ లీనా మేడం టీం నుంచి 2 అయ్యారు ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ బేబీ మేడం టీం నుంచి 5 అయ్యారు కాంటెస్ట్ విన్నర్స్. లీడ్ లో ఎవరున్నారు అనేది నేను ఇక్కడ హైలైట్ చేస్తాను. లీడ్ లో ఇప్పుడు ఎవరున్నారు అంటే బేబీ మేడం టీం హైలైట్ గా ఉన్నారు. సో వీళ్ళు లాస్ట్ టైం 35 మంది తెచ్చుకున్నారు. లాస్ట్ టైం ఛాంపియన్ ట్రోఫీ అవార్డ్స్ అప్పుడు 35 మెంబర్స్ తెచ్చుకున్నారు. 35 మెంబర్స్ వచ్చి కమిట్మెంట్ తీసుకొని ఈరోజు 5 కాంటెస్ట్ విన్నర్స్ అయ్యారు. 5 కాంటెస్ట్ విన్నర్స్ అయ్యారు. 5 మెంబర్స్. సో ఇది లాస్ట్ టైం ఎవరైతే ఎంతమంది వచ్చారో 340 మెంబర్స్ లో ఎవరి టీం నుంచి ఎంతమంది కాంట్రిబ్యూషన్ ఇచ్చారో ఇదనమాట డేటా. నేను మరికొద్ది నిమిషాల్లో ఈ డేటా అంతా కూడా మీకు పెడతాను. ఎవరి టీం నుంచి ఎంతమంది మీరు టార్గెట్ తెచ్చుకోవాలి. ఇక్కడ నా టార్గెట్ అయితే 1000 మెంబర్స్ రావాలి. ఒక్కో టీంకి నేను టార్గెట్ ఇస్తాను. ఇక్కడ 1000 రావాలి. ఇక్కడ 1000 మెంబర్స్ రావాలని పెట్టుకుంటాను టార్గెట్. ఫంక్షన్ హాల్ ఎక్కడ చేయాలంటే ప్లాన్ ఏ శ్రీ కన్వెన్షన్, ప్లాన్ బి సిద్ధార్థ గార్డెన్స్. 2 ఫంక్షన్స్ 1000 మెంబర్స్ సిట్టింగ్స్ తో. ఫస్ట్ది శ్రీ కన్వెన్షన్ లో, సెకండ్ది సిద్ధార్థ గార్డెన్స్ లో. ఈ 2 అనుకుంటున్నాం 1000 మెంబర్స్ స్ట్రెంత్ అయితే. ఇన్ కేసు 1000 మెంబర్స్ స్ట్రెంత్ కాకపోతే 500 స్ట్రెంత్ అయ్యారు, అప్పుడు ఇంకో ప్లాన్ మార్క్స్. సో దీన్ని ఎలా చేయాలి అంటే కాంట్రిబ్యూషన్స్ కలెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. అగైన్ హాల్ ఫిక్సింగ్ కూడా ఎలా చేసుకోవాలి అంటే కాంట్రిబ్యూషన్స్ ఇప్పుడు ఎప్పుడో అక్టోబర్ 12 జరిగే ఫంక్షన్ కి కాంట్రిబ్యూషన్స్ ముందే ఎందుకు ఇవ్వాలి అని ఎవరికైనా ఆలోచన వస్తే ఇది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. ముందుగా హాల్ బుక్ అవుతేనే మనకు హాల్ దొరికింది. హాల్ బుకింగ్ కాకపోతే హాల్స్ దొరకవు. ఎందుకంటే డిమాండ్ ఉన్న హాల్స్ అనమాట. ముందుగా ఎవరో ఒకరు బుక్ చేసేసుకుంటారు. సో మరి ఫంక్షన్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు చాలా మంది రిస్క్ పడిపోయి అంటే అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకోకుండా తక్కువ కాంట్రిబ్యూషన్స్ వస్తే ఎక్కువ హాల్స్ పెట్టుకొని వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టుకొని మనీ లాస్ అయిపోయి చాలా మంది బిజినెస్ కూడా వదిలేసి మేము సేఫ్ షాప్ చేసాము, మాకు అంత లాస్ అయింది, ఇంత లాస్ అయింది అని బ్లేమ్ చేసే వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. అందుకని గురుజీ వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసేటప్పుడు ఎక్కువ కాంట్రిబ్యూషన్ పెడతారు. 1800 2000 రూపాయలు కాంట్రిబ్యూషన్ పెడతారు. 1800 2000 కాంట్రిబ్యూషన్ పెట్టినప్పుడు వాళ్ళు మినిమం ఒక 500 మంది వచ్చినా వర్కౌట్ అయింది ఫంక్షన్ అన్నట్టుగానే పెట్టుకుంటారు. ఇంకా ఎక్కువ మంది వస్తే వాళ్ళకి బెస్ట్ గా ఎమ్యూనిటీస్ అంటే ఆ ఫంక్షన్ హాల్లో కావాల్సినవి కొంచెం ఎక్కువగా వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తారు. గిఫ్ట్లు కానీ గురుజీ వాళ్ళకి ఇంకొంచెం బెటర్ గా అలా చాలా అరేంజ్మెంట్ చేసుకుంటారు. బట్ మన దగ్గరికి వచ్చేదానికి 500 కాంట్రిబ్యూషన్ తో మనం చేయాలి అండ్ స్ట్రెంత్ ఎక్కువగా అనుకుంటున్నాము. 1000 మెంబర్స్ కూర్చోబెట్టాలని చాలా సార్లు ప్రయత్నం చేస్తున్నాము. ఒక రంగం చెప్పాలంటే గజనీ మహమ్మద్ దండయాత్ర చేసినట్టు 14 సార్లు దండయాత్ర చేశాడంట గజనీ మహమ్మద్. సేమ్ గజనీ మహమ్మద్ తర్వాత ఎక్కువ సార్లు దండయాత్ర చేసింది ఎవరంటే గైరా చిన్నారావు అండి. ఎందుకంటే 1000 మందిని కూర్చోబెట్టాలన్న ఉద్దేశంతో అతి తక్కువ కాంట్రిబ్యూషన్ తో, ఎక్కువ కాంట్రిబ్యూషన్ తో కాదు, మళ్ళీ అతి తక్కువ కాంట్రిబ్యూషన్ తో ఎక్కువ మందిని కూర్చోబెట్టుకోవాలన్న సంకల్పంతో ప్రతిసారి కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఫెయిల్ అవుతున్నా. బట్ అయినా సరే మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తాను.
బట్ ఈసారి ఫెయిల్ అవను, ఈసారి సక్సెస్ అవుతానని నా నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా ఈసారి చాలా పెద్ద టీం అయిపోయింది. అందరికి మంచి మంచి కోర్ టీమ్స్ లీడర్లు వచ్చారు. ఒక్కొక్కరు తలా ఒక 50 మందిని 100 మందిని అలా కూర్చోబెట్టుకుంటే మెయిన్ లీడర్స్ అందరూ 1000 మంది అయిపోతారు. 100% చేస్తాం కూడా. వేరే వేరే టీముల్లో ఒక 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 డైమండ్ లీడర్ కాదు, 4 డైమండ్ లీడర్ కలిపి ఫంక్షన్ చేస్తారు. బట్ మన టీంలో నాది ఇంకా డైమండ్ అవ్వకుండానే నేను ఫంక్షన్లు ఫస్ట్ నుంచి చేస్తూనే ఉన్నా. నేను ఫ్రెషర్ లెవెల్ నుంచే ట్రైనింగ్లు పెడుతూ వచ్చాను. అండ్ కోరల్ లెవెల్ నుంచి సక్సెస్ ప్రివ్యూ సెమినార్ పెడతాం మొదలుపెట్టా. సక్సెస్ ప్రివ్యూ సెమినార్ కోరల్ లెవెల్లో, అంటే ఒక డైమండ్ కూడా చేయని పని, చాలా మంది మెర్క్యూరీ లీడర్స్ చేసే పని అది. ఒక ఫంక్షన్ పెట్టాలంటే బండారు రాజు గురించి ఫంక్షన్ పెడతాడు, పెద్దిన శ్రీనివాస్ గురించి ఫంక్షన్ పెడతాడు, అభిషేక్ గురించి ఫంక్షన్ పెడతాడు. బట్ నేను ఫంక్షన్ పెడతాం మొదలుపెట్టా. ఏది పెద్ద పెద్ద మహా గురుజీలు పెట్టే లెవెల్లోనే నేను ఆలోచన చేసుకున్నా. నేనే ఫంక్షన్ పెట్టాలి, మన టీం కూర్చోవాలి, నా టీమే కూర్చోవాలి, నా లెఫ్ట్ టీమే కూర్చోవాలి, వేరే టీం వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇవ్వద్దు అన్న ఒక సంకల్పం తీసుకొని నేను 2020లోనే నా కోరల్ ఫంక్షన్ కి నేనే ఆర్గనైజ్ చేసుకున్నాను. నేనే కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేసేసి మహాగురుజీ వాళ్ళకి పిలిపించేసి మొత్తం ఆర్గనైజ్ చేసేది నేనే, అయినా మొత్తం మానిటరింగ్ చేసేది గురుజీ వాళ్ళే చేస్తారు. సో ప్రతి ఫంక్షన్ లో మైనస్ అవుతుండేది అమౌంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయినా సరే ఎక్కడ వెనకడుగు వేయాల. ఎందుకంటే చాలా మంది సెలబ్రేషన్ చేసేటప్పుడు కాంట్రిబ్యూషన్ కలెక్షన్ చేసుకోలేక ఒక ఫంక్షన్ లో లాస్ అయిపోయి మళ్ళీ ఇంకో ఫంక్షన్ పెట్టరు. సిస్టమ్ వాళ్ళు బిల్డ్ చేయలేదు. బట్ నేను అలా కాకుండా డే 1 నుంచి 2019 ఆగస్టు 19లో నేను జాయిన్ అయిన నుంచి కూడా నేను ప్రతి నెల ఒక ఫంక్షన్ గ్యారెంటీ పెడుతూనే ఉన్నాను. ఏ నెల కూడా ఫంక్షన్ పెట్టకుండా ఆ నెల గడిచేది కాదు. ఏ నెల లేకుండా ఏ నెల లేదు. సో ఎందుకు అలా చేసుకుంటూ వచ్చానంటే ఒకటే టార్గెట్ అనమాట నాది. సేఫ్ షాప్ లో చాలా మంది చేస్తున్నారు, ఏదో ఆషామాషిగా చేస్తున్నారు, నామకే వాస్తగా చేస్తున్నారు. బట్ నేను ఆషామాషిగా చేయాలి, నామకే వాస్తగా చేయాలనుకోలా. మనం చేసామంటే ఒక చరిత్ర అవ్వాలి. సేఫ్ షాప్ లో ఒక చరిత్ర అవ్వాలి. మన గురించి చెప్పుకోవాలి, 10 కాలాల పాటు చెప్పుకోవాలి. 100% మనం తీసుకొచ్చిన వ్యక్తులను ఎవరిని కూడా వదిలిపెట్టకుండా నిలబెట్టుకోవాలి. వాళ్ళని మనం సక్సెస్ చేస్తేనే రేపొద్దున మన గురించి 10 మంది చెప్పుకునే స్థాయిలో మనం ఉండగలం. ఇగో చూడండి, నా లాగిన్ ఐడి 19/8/2019 నేను జాయిన్ అయ్యా. 19/8/2019లో నేను జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు నా యొక్క వర్కింగ్ ప్రాసెస్ చూస్తే ఇలా అనమాట. అంటే నేను జాయిన్ అయినాక తర్వాత ర్యాంకింగ్ స్టార్ట్ అయింది. ఒకవైపు 6,65,171 సోమదాస్ వైపు, సంజయ్ మేడం వైపు 6,69,322 సంజయ్ మేడం వైపు. ఈ రెండు లెఫ్ట్ రైట్ మ్యాచ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నా. చాలా మందికి ఒక లెగ్ వెళ్ళిపోతా ఉండేది. ఒక లెగ్ లో అప్ లైన్ ఆఫ్ చేస్తాడు, లేకపోతే డౌన్ లైన్ ఎవరో ఎఫెక్ట్ తో చేస్తాడు. రెండో లెగ్ మాత్రమే చేసుకోవాలి. బట్ నాకు ఈ లెగ్ వీక్ అయితే ఈ లెగ్ మీద ఫోకస్ చేస్తే ఈ లెగ్ స్ట్రాంగ్ అయింది. తర్వాత ఈ లెగ్ వీక్ అయిపోయింది. మళ్ళీ ఈ లెగ్ మీద ఫోకస్ చేస్తే ఈ లెగ్ స్ట్రాంగ్ అయిపోయింది. మళ్ళీ ఈ లెగ్ వీక్ అయిపోయింది. అలా ప్రతి కాంటెస్ట్ లో నేను ఎటు ఫోకస్ చేస్తే ఆ లెగ్ స్ట్రాంగ్ అవుతా ఉండేది, ఇంకో లెగ్ వీక్ అవుతుండేది. సేమ్ ఈ కాంటెస్ట్ లో, అంతకుముందు కాంటెస్ట్ లో కూడా ఇలానే ఉందన్నమాట. ఇప్పుడు కాంటెస్ట్ లో కూడా చూడండి, సంజయ్ మేడం వైపు 48,000 బీవీ, 48,135 బీవీ ఉంది. స్వామిదాస్ వైపు 12,000 బీవీ. సో అంటే ఇక నేను ఫోకస్ ఇటు ఎక్కువ చేశాను, ఇటు చేయాల. సో అందుకని ఇప్పుడు ఇటు కూడా ఫోకస్ చేయబోతున్నాను. ఎందుకంటే నేను కూడా కాంటెస్ట్ విన్నర్ అవ్వాలన్నా, నేను కూడా ఒక లెఫ్ట్ రైట్ ఈక్వల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలన్నా, చెక్ రావాలన్నా అన్ని కూడా నేను ఇలానే చేసుకుంటూ పోవాల్సి వచ్చింది. చాలా మంది ఈ విషయాల్లో అప్ లైన్ మీదో డౌన్ లైన్ మీదో ఎవరో ఒకరి మీద బ్లేమ్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఉదాహరణకి అప్ లైన్ చెప్పుకొస్తాడు, టైగర్ నువ్వు ఈ లెక్క చేసుకో, నేను ఈ లెక్క చేస్తాను అంటాడు. మనం మనకున్న లెక్కని మనం చేసే ప్రాసెస్ లో
రెండో లెగ్లో అప్లైన్ అంత ఎఫెక్ట్ పెట్టలేకపోతాడు. ఉదాహరణకి నరేష్ గురుజీ టైగర్ నేను స్వామి దాస్ పట్టుకొని చేస్తాను, నువ్వు సంజయ్ మేడం పట్టుకొని చేయి అన్నాడు. సో నేను లాస్ట్ 1 year నుంచి అదే పని చేసుకుంటూ వస్తున్నాను. సో లాస్ట్ 1 yearలో ఓకే అటు పవర్ఫుల్ గా నడిచింది, ఇటు సంజయ్ మేడం వైపు నేను చేసే వైపు తక్కువ నడుస్తూ ఉంది. సో నో ప్రాబ్లం. సో కొంచెం వెనకబడ్డాము, 30,000 పోయి దాకా తగ్గిపోయింది. సో అయినా లాస్ట్ కాంటెస్ట్ లో చాలా వరకు కవర్ చేసుకొని వచ్చాను. సంజయ్ మేడం వైపు కాంటెస్ట్ విన్నర్స్ చేశాను ఎక్కువ మందిని. అటువైపు కాలా, నేను కూడా విన్నర్ కాలా, నేను కూడా కాంటెస్ట్ విన్నర్ కాలా లాస్ట్ టైం. ఎందుకు విన్నర్ కాలా? నాకు అటువైపు స్వామిదాస్ వైపు నాకు కాలా. దానికి చాలా మంది ఏమని చెప్పుకొస్తారంటే, నాకు నా అప్లైన్ చేస్తా అన్నాడు, బట్ నా కింద నా అప్లైన్ చేయలేదు, అందువల్ల నేను విన్నర్ కాలేదు అంటారు. నేను కూడా అనొచ్చు ఆ మాట, నా అప్లైన్ చేయలేదు అందుకే నేను విన్నర్ కాలేదు అనుకోవచ్చు. బట్ నేను అలా అనుకోలేదు. నా అప్లైన్ చేయకపోవడం కాదు, నేనే చేసుకోలేకపోయాను. రెండు వైపులు నేనే చేసుకోవాలి, ఎటు తగ్గితే అటు చేసుకోవాలి కదా, అది నా పొరపాటు అని చెప్పేసి నా యొక్క భావన. సో లాస్ట్ కాంటెస్ట్ మిస్ అయిపోయాను. బట్ ఈ కాంటెస్ట్ మిస్ అవ్వకూడదు. ఈ కాంటెస్ట్ ఆల్రెడీ సంజయ్ మేడం వైపు 40,000 బీవీఏ కావాలి, 40,000 బీవీ కానీ 45,000 అయిపోయింది, హైయెస్ట్ అయిపోయింది. బట్ అటువైపు కాలేదు కాబట్టి అటే నేను ఫోకస్ చేయాలి, అటే నేను ఫోకస్ చేయబోతున్నాను. ఈ 40 రోజులు అటే ఫోకస్ చేయబోతున్నాను. చాలా మంది ఇలా ఐడి ఓపెన్ చేసి చూపించడానికి, చెక్స్ చూపించడానికి, వాళ్ళ లెవెల్ ఎందుకు చూపించడానికి భయపడుతూ ఉంటారు. నేను సేఫ్ షాప్ లో బిగినింగ్ లో ఫస్ట్ వేరే టీంలో చేరినప్పుడు నన్ను కూడా ఇలానే బ్లేమ్ చేసేవాళ్ళు. నన్ను బ్లేమ్ చేయడం కాదు, నా అప్లయన్స్, నా ఓల్డ్ అప్లయన్స్ బ్లేమ్ చేసేవాళ్ళు. మీ అప్లైన్ పలానా అప్లైన్ ఆ లెవెల్ డైమండ్ అంటారు కదా, డైమండ్ అయితే వారానికి 2 లక్షలు వస్తాయా, చూపించాడా నీకు ఎప్పుడైనా చూసావా, అటు చూసావా, ఇటు చూసావా అని చెప్తుండేవాళ్ళు. సో నాకు బిగినింగే తెలుసు, సేఫ్ షాప్ లో డైమండ్ అయితే కాదు, డైమండ్ కన్నా ముందు కూడా 2 లక్షలు తీసుకోవచ్చు. ఎప్పుడు మన దగ్గర ఒక పవర్ఫుల్ టీం ఉంటే, స్ట్రాంగ్ టీం ఉంటే డైమండ్ కన్నా ముందు కూడా వీక్లీ 2 lakhs తీసుకోవచ్చు. అలా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు ఉన్నారు? చాలా మంది ఉన్నారు. మన అప్లయన్స్ లో పెద్ద శ్రీనివాస్ గురించి డైమండ్ కన్నా ముందే తీసుకున్నాడు, అలానే నరేష్ గురించి తీసుకున్నాడు, క్రాస్ లైన్ లో యాదగిరి తీసుకున్నాడు, చాలా మంది తీసుకున్నారు. సో మరి పరిస్థితులు ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయా? నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా రకాల ఫేజెస్ ఉంటాయి. నెట్వర్క్ మార్కెటింగ్ ఎప్పుడు కూడా ఒడిదుడుకులతో నడుస్తూ ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ ఒకసారి హై అవుతుంది, ఒకసారి లో అవుతుంది. హై లో ఎప్పుడెప్పుడు అవుతుంటే అంటే, ప్లాన్ కొంచెం సింపుల్ గా ఉన్నప్పుడు చాలా హై అయిపోతా ఉంటుంది. ఉదాహరణకి సేఫ్ షాప్ స్టార్టింగ్ బిగినింగ్ లో 2001లో పెట్టినప్పుడు చాలా సింపుల్ గా ప్రొడక్ట్స్ కాస్ట్ తక్కువగా ఉండేవి. వీక్లీ 2 lakhs ఇచ్చేవాళ్ళు అప్పట్లోనే. ప్రొడక్ట్ కాస్ట్ 4,000 5,000 ఉండేది. 4,000 5,000 ప్రొడక్ట్ కాస్ట్. అలా 2009 10 12 వరకు కూడా 5,000 6,000 ప్రొడక్ట్ కాస్ట్లు ఉన్నాయి. 2020 దాకా కూడా, 2019 వరకు కూడా ప్రొడక్ట్ కాస్ట్ 200 బీవీ అంటే 7,000 8,000 9,000 ఉండేవి 2018 వరకు కూడా. సో ఆ టైంలో ప్రొడక్ట్ కాస్ట్ తక్కువ, వీక్లీ 2 lakhs, నెగిటివిటీ తక్కువ. నెగిటివిటీ అంటే చేసి మానేసిన వాళ్ళు తక్కువ మంది ఉండటం వల్ల కొంచెం ఫాస్ట్ గా గ్రోయింగ్ అనేది జరుగుతూ ఈజీగా క్యాపింగ్ అయిపోయినాయి. తర్వాత నుంచి మనుషులు ఎక్కువ మంది నెట్వర్క్ మార్కెటింగ్ లో 95% ఫెయిల్యూర్స్ ఉంటారు. ఎందుకు 95% ఫెయిల్యూర్స్ ఉంటారు అంటే, రీజను ఎక్కువ మందికి నాలెడ్జ్ లేకపోవటం వల్ల, ఎక్కువ మందికి దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల, నేర్చుకోకపోవడం వల్ల ఫెయిల్యూర్ అయిపోయి, ఈ ఫెయిల్యూర్స్ అందరూ కూడా మెజారిటీ పీపుల్స్ ఎక్కువ మంది నెగిటివ్ గా మారిపోయి చేసే వాళ్ళని కూడా చెడగొడుతూ బిజినెస్ ని డౌన్ ఫాల్ చేస్తానికి ప్రయత్నం చేస్తుంటారు. సో మరి అప్ అయిపోయింది నెట్వర్క్ మార్కెటింగ్, సేఫ్ షాప్ కావచ్చు, డైరెక్ట్ సేల్ అప్ ఉంది. మళ్ళీ తర్వాత కొంచెం డౌన్ ఫాల్ అవుతా వచ్చింది. ఎందుకు? గ్రోయింగ్ విషయంలో డౌన్ ఫాల్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు రైజ్ అవుతుంది. మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసింది కంపెనీ, కొత్త ప్లాన్ ఇన్వెస్ట్ చేసింది. 2 లక్షలు కాస్త వీక్లీ 4 లక్షలు తీసుకెళ్ళింది. అంబర్ పర్పుల్, బ్లూ అంబర్ పర్పుల్ గ్రూప్ తీసుకొచ్చేసింది. ప్రొడక్ట్ కాస్ట్ పెరిగినా సరే ర్యాంక్ ఇన్కమ్ తీసుకొచ్చింది. ఫిక్స్డ్ ఇన్కమ్ ర్యాంక్ ఇన్కమ్ ఇచ్చేస్తుంది. అలానే వీక్లీ ఇన్కమ్, స్లాబ్ ఇన్కమ్ ఇస్తుంది. ఇలా ఎన్నో ఇస్తుంది సేఫ్ షాప్ కంపెనీ. సో మరి దీన్ని మనం అర్థం చేయించే ప్రాసెస్ లో కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది చెక్ సైజు చూపించుకుంటాక భయం, అమ్మో వీళ్ళు 2 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, 3 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు
అయినా వీళ్ళ చెక్ ఇంత తక్కువ వస్తుందా అని అనుకుంటారు. చెక్కు తక్కువ కాదండి. ఇప్పుడు నేను నెలకి 2 లక్షల పైన సంపాదిస్తున్నా. 2.5 లక్షలు నాకు వస్తున్నాయి నెలకి నా అకౌంట్ లో వచ్చే డబ్బే. సో నాకు వారానికి 2 లక్షలు 4 లక్షలు వచ్చేది వస్తాయి. బట్ ఇది నెలకి 2.5 లక్షలు తక్కువేం కాదు. బయట నేను ఉద్యోగం చేశాను, 14 ఏళ్ళు పాటు చేశా. 14 years చేస్తే నాకు వచ్చిన ఇన్కమ్, నేను 8,000 రూపాయల జీతానికి పనిచేస్తే, మహా అయితే నేను బీటెక్ ఎంటెక్ అని పిహెచ్డి రిజిస్ట్రేషన్ అయ్యి అడ్మిషన్లు చేస్తే ఎంతో చేస్తే నాకు 70,000 రూపాయలు 14 సంవత్సరాలకి. అలాంటిది ఇక్కడ నేను సేమ్ షాప్ లో నేను జస్ట్ ఫ్రెషర్ గా జాయిన్ అయ్యి 6 సంవత్సరాలు కష్టపడితే ఈరోజు నెలకి 2.5 లక్షలు సంపాదించడం అంత సాధారణమైన విషయం కాదు, తక్కువ విషయం కాదు, చిన్న విషయం కాదు. చాలా ప్రౌడ్ విషయం నాకైతే అది. చాలా మంది వేరే వాళ్ళు దాన్ని తక్కువగా చూపించవచ్చు. వీక్లీ 2 lakhs అంటే వీక్లీ 2 lakhs స్టాండర్డ్ టీమ్ ఉంటే వచ్చింది. ఆ టీం తయారు చేసే ప్రాసెస్ లో ఉన్నాం. ఇది మనుషులతో కూడుకున్న వ్యాపారం. మనుషులందరితో మెప్పించాలి, ఒప్పించాలి, వాళ్ళని మన దారిలో తీసుకొచ్చుకోవాలి, మార్కెటింగ్ చేయించుకోవాలి, వర్క్ చేయించుకోవాలి. ఈ ప్రాసెస్ లో ఉన్నాం మేము. కాబట్టి దానికి ఆ వచ్చే డబ్బులు తక్కువ చూపించాల్సిన అవసరం లేదండి. ఎవరు కూడా బయట ఎవరైనా మాట్లాడినా సరే భయపడాల్సిన అవసరం లేదది. ఈరోజు సోమశేఖర్ మోజీకి నెలకు 20 లక్షలు వస్తున్నాయి. పెద్దిన శ్రీనివాస మోజీకి నెలకు 20 లక్షలు వస్తున్నాయి. నరేష్ మోజీకి నెలకు 10 నుంచి 15 లక్షలు వస్తున్నాయి. వస్తాయి మాకు కూడా. నెలకి ఇప్పుడు 2.5 లక్షలు వస్తున్నాయి. రేపొద్దున 4 లక్షలు అవుతాయి, 5 లక్షలు అవుతాయి, 7 లక్షలు, 8 లక్షలు. రానున్న 1 year లో 20 లక్షలు కూడా తీసుకుంటారండి. ఆ ప్రాసెస్ లో మేము ఉన్నాం. క్లియర్. చాలా మంది ఈ ప్రాసెస్ లో చాలా చోట్ల వచ్చే నెగిటివిటీ ఏంటంటే, సేఫ్ షాప్ లో మీరు అన్నట్టు అంత డబ్బు రాదు, 2 లక్షలు రావు అంటారు. వస్తాయి, బట్ ఆ లెవెల్లో ఆ అచీవ్మెంట్ తగ్గట్టుగా రాదు. ఎందుకు రాదంటే అంత స్టాండర్డ్ టీం తయారు కావట్లా. ఎందుకు కావట్లేదు అంటే మనుషులు పక్కా కమర్షియల్ అయిపోయారు. ఇంతకుముందు మనుషులు వేరు, ఇప్పుడు వేరు. ఎందుకు మారారు మనుషులు అంటే, ఇక్కడ మనుషులు ఎలా ఉన్నారంటే, మనకు కష్టపడితే మనకు వచ్చింది అనే దానికన్నా కూడా మనం చేస్తే పైనోడికి వస్తుంది అనేది ఎక్కువ మందికి వెళ్ళిపోతుంది. నెగిటివిటీ ఎక్కువ అయిపోతుంది. ఈ నెగిటివిటీ అవ్వడం వల్ల చాలా మందికి అనుకున్న స్థాయిలో చెక్స్ తీసుకోలేకపోతున్నారు, రిజల్ట్ తీసుకోలేకపోతున్నారు. అయినా నో ప్రాబ్లం. మనుషులు అలాంటి మనుషులు ఉంటారు. ఈర్ష్యతో ఉండేవాళ్ళు, జలస్తో ఉండేవాళ్ళు. మేం చేస్తే మా అప్లైన్కి వస్తుంది, మేం చేస్తే వాళ్ళకి వస్తుంది, వీళ్ళకి వస్తుంది అని నెగిటివిటీతో ఉండేవాళ్ళు ఉండే ఉంటారు. బట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతకు మించి కష్టపడి తత్వం గల వాళ్ళు, మంచి వాళ్ళు, ఎవరికి వాళ్ళు ఎదుగుదాం అనుకునే వాళ్ళు, స్వయం కృషితో ఎదుగుదాం అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వ్యక్తులకి ఈ బిజినెస్ గురించి తెలియపరిచి తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు ఎదుగుతూ ఉండే ప్రాసెస్ లో ఆటోమేటిక్ గా మనకు కూడా ఎదుగుదల అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, సేఫ్ షాప్ లో మనం మనుషులను తీసుకురావడంతో పాటు వాళ్ళని నిలబెట్టుకోవాలి. వాళ్ళని నిలబెట్టుకోవాలంటే ఎలా నిలబెట్టుకోవాలి, ఇదే అతి పెద్ద టాస్క్. ఎన్నో సార్లు చెప్తుంటాను, నెత్తి నరుకుంటున్నా. గత 6 సంవత్సరాల నుంచి నేను మీకు చెప్పుకొచ్చే మాట ఏంటంటే, ఈ బిజినెస్ లో మనుషులు నిలబెట్టాలంటే ఏమి చేయాలి అంటే, ఒకటే పని చేయాలి. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ కి కనెక్ట్ చేయాలి. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటి? సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఒక డైమండ్ అండ్ అబోవ్ అప్లైనర్ ని ఒక వ్యక్తిని కోచ్ గా ఎంచుకొని, ఆ కోచ్ తో కొన్ని యాక్టివిటీస్ ప్లాన్ చేసుకొని, ఆ ప్లాన్ యాక్టివిటీస్ అంటే ఏంటి? పొద్దున్నే లేస్తే జూమ్ క్లాస్, తర్వాత ప్లాన్ ఫాలో, కమ్యూనికేషన్, ఏషియప్ ట్రైనింగ్, సండే వెన్యూ, కోర్ ట్రైనింగ్, సక్సెస్ఫుల్ సెమినార్, బిజినెస్ బిల్డింగ్ సెమినార్, ర్యాంక్ రత్న అవార్డ్స్, అలానే కౌన్సిలింగ్ సెషన్స్, దిశ, డైమండ్ సెలబ్రేషన్స్. ఇవి యాక్టివిటీస్. ఎవరైతే ఒక కోచ్ ఎంచుకొని ఈ యాక్టివిటీస్ ని ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో అక్కడ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉన్నట్టు. ఇది ఎవరైతే బిల్డ్ చేస్తారో వాళ్ళ టీంలో యాక్టివ్ లీడర్స్ ఎక్కువ మంది ఉంటారు. ఎవరైతే బిల్డ్ చేయరో వాళ్ళ టీంలో యాక్టివ్ లీడర్స్ ఉండరు. ఉదాహరణకి మీకు ఇక్కడే చూపిస్తా చూడండి. గరా చిన్నారావు అనే నా టీంలో నేను చాలా మంది లీడర్లు తీసుకొచ్చాను, నిలబెట్టుకున్నాను. నాతో పాటు కూడా వాళ్ళు కూడా జర్నీ చేస్తూ లెవెల్స్ మార్చుకుంటూ వస్తున్నారు. నేను ఇప్పుడే చూపించాను మీ అందరికి. నా లెఫ్ట్ రైట్ లో 2 ఎమరాల్డ్ ఇప్పుడు రూబీ కాబోతున్నారు. ఆ తర్వాత 4 టోపాలు ఉన్నారు, ఎమరాల్డ్ కాబోతున్నారు. ఆ తర్వాత కోరల్స్,
టోపాజ్ కాబోతున్నారు, ఆ తర్వాత పెరల్స్ కొరలు కాబోతున్నారు, ఆ తర్వాత గోల్డ్, ఆ తర్వాత ప్లాటినం. ఇదంతా ప్రాసెస్ చేస్తున్నా మొత్తం. నేను ఓన్ గా స్ట్రాటజీ చేసుకొని ఎవరు ఎట్లా ఉన్నారు, ఏంటి పరిస్థితి, వాళ్ళు ఎలా అచీవ్మెంట్ చేయాలో ఆ ప్రాసెస్ ప్రకారం నేను ముందుకెళ్తాను. అలానే సిస్టమ్ ని డెవలప్ చేయాలి కాబట్టి సో నేను ఎవ్రీడే జూమ్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను. జూమ్స్ మీ అప్లయన్స్ తో కూడా ఆర్గనైజ్ చేయించేలాగా గైడెన్స్ ఇస్తున్నాము. అంటే కంబైన్ జూమ్స్ కూడా పెట్టి ఇంకొంచెం ఎక్కడ డీవియేషన్ కాకుండా, పర్సనల్ జూమ్స్ లో డీవియేషన్ కాకుండా కూడా మళ్ళీ సరి చేసుకుంటూ మళ్ళీ వీక్లీ 1 or 2 times కంబైన్ జూమ్స్ కూడా పెడుతున్నాం. అలానే నేను ఒక వెన్యూ హాల్ ఆర్గనైజ్ ఇప్పటి నుంచి కాదు, గత 6 సంవత్సరాల నుంచి నేను సేఫ్ షాప్ లో జాయిన్ అయిన కాడి నుంచి కూడా ఒక దిశాఖని దిశాకి వెళ్ళినాక ఫ్రెష్ లెవెల్లోనే వెన్యూ హాల్ ఓపెన్ చేశాను. ఎందుకంటే ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే ఒక కోచ్ కావాలి అండ్ యాక్టివిటీస్ జరగాలి. కోచ్ కావాలంటే ఏం చేయాలి? కోచ్ ఎంచుకోవాలి. కోచ్ ఎంచుకున్నాను. ఫస్ట్ నరేంద్ర గుజ్జిని కోచ్గా ఎంచుకున్నాను. అండ్ యాక్టివిటీస్ కోసం ఒక వెన్యూ హాల్ ఏర్పాటు చేసుకున్నాను. ఎక్కడ ఏర్పాటు చేసుకున్నానంటే నేను గుంటూరులో ఏర్పాటు చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయి గుంటూరు గోరంట్ల, మా సొంత ఊరే గోరంట్ల, మా ప్రాపరే, నా సొంత నేను పుట్టింది పొన్నికెళ్ళు, మా నాన్నగారు ఊరు గోరంట్ల. నా డ్రీమ్ అనమాట. నేను ఇదే గోరంట్లో నేను డైమండ్ అవ్వాలి, ఇదే గోరంట్లో నేను నిలబడి సక్సెస్ కావాలని ఒక డ్రీమ్ పెట్టేసుకొని ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయి ఆ రోజు గుంటూరు గోరంట్లో స్టార్టింగ్ వెన్యూ హాల్ పెట్టడానికి నేను గురూజీ వాళ్ళని అడిగాను. గురూజీ వాళ్ళని అడిగితే గురూజీ ఏమన్నారంటే, టైగర్ నువ్వు వెన్యూ హాల్ పెట్టాలంటే నువ్వు ఇప్పుడు ఫ్రెషర్ లెవెల్లో ఉన్నావు, ఇప్పుడు కాదు, నువ్వు కొద్దిగా టీం వచ్చినాక పెట్టు, లేకపోతే నీ చేతి డబ్బులు ఖర్చు అయిపోతాయి. కొద్దిగా టీం రావాలి నీకు, టీం వచ్చినాక పెట్టుకో, లేకపోతే నెలల్లో రెంట్లు కట్టాలన్నా దానికి సంబంధించి చైర్స్, ఫర్నిచర్ ఇవన్నీ చాలా ఖర్చులు ఉంటాయి, అవన్నీ నువ్వు చేసుకోలేవు, ఇబ్బందులు అవుతాయి సార్, నా మాట విని సో ఇప్పుడే పెట్టకు అన్నాడు. బట్ నేనేంది ఆల్రెడీ వేరే టీంలో చేసి వచ్చా కదా, నాకు ఆల్రెడీ అక్కడ అనుభవం ఉంది. నేను ఆల్రెడీ అక్కడ పెరల్ లెవెల్కి వెళ్ళి వచ్చాను, వెన్యూ హాల్ చేసి వచ్చాను, వెన్యూ హాల్ మెయింటైన్ చేసుకొచ్చాను. సో ఆల్రెడీ నాకు అనుభవం ఉంది గురించి నేను చేస్తాను అని చెప్పితే నేను చెప్పాను. చెప్పినప్పుడు ఓకే టైగర్, నో ప్రాబ్లం, నువ్వు చేసుకో, కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నాను, నువ్వు లాస్ అయినాక నన్ను అనొద్దు అన్నాడు గురుజీ. నువ్వు లాస్ అయినాక నన్ను అనొద్దు అన్నాడు. ఓకే గురుజీ, మిమ్మల్ని ఏమన్నాను, నేను చేసుకుంటాను, నేను ఖర్చు పెట్టుకుంటాను, పెట్టుబడి పెట్టుకుంటాను, మళ్ళీ నేను సంపాదించుకుంటాను, సో నేను సహకరించని అన్నాడు. ఓకే టైగర్ చేసుకో, బట్ వెన్యూ హాల్ ఓపెనింగ్కి నేను రావడం కుదరదు, నేను రాకూడదు, సో నువ్వే చేసుకో అన్నాడు. ఓకే గురుజీ, నేనే చేస్తున్నా అని చెప్పేసి స్టార్టింగ్ 2019లో నేను సేఫ్ షాప్ లో ఆగస్టు 19లో జాయిన్ అయినాక మొట్టమొదటి వెన్యూ హాల్ ఇదిగోండి, 4వ తారీఖు 11వ నెల 2019లో నేను వెన్యూ హాల్ ఓపెన్ చేశాను. ఇదిగోండి నా వెన్యూ హాల్. ఆ వెన్యూ హాల్ సో అందరికి నమస్కారం. ఈరోజు చాలా గొప్పగా మన సక్సెస్ అసోసియేషన్ తరఫున వెన్యూ హాల్ ఓపెన్ చేయడం జరిగింది. సో గుంటూరులోని గోరంట్ల గ్రామంలో జరిగింది. ఈ రోజు కొద్ది మందిగా స్టార్ట్అప్ అయింది, ఏ వ్యక్తులు కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు. సో మరి ఫ్యూచర్ లో ఈ వీడియో గత 6 సంవత్సరాల క్రితం అప్లోడ్ చేసిన వీడియో. సో ఇప్పుడు ఈ 10 మందే ఉన్నారు. అప్పట్లో మా నాన్నగారు కూడా ఇక్కడ ఉన్నాడు చూడండి, మా నాన్నగారు కూడా బతుకున్నాడు, జిట్టి మోజెస్ గారు మా బావగారు. సో ఆయన ఆధ్వర్యంలో ఇక హాల్ తీసుకున్నాను నేను. అంటే నాకు తెలియదు గోరంట్ల గురించి. సో ఫస్ట్ టైం ఆయనతోనే మాట్లాడి హాల్ తీసుకోవాలి బా చెప్పి మాట్లాడి హాల్ తీసుకున్నాను, ఫిక్స్ చేసుకున్నాను, రెంట్ పే చేశాను. సో ఆ రోజు ఫస్ట్ ఓపెనింగ్ సందర్భంగా మాట్లాడించడం జరిగింది. ఇదిగోండి శ్రీనివాస్ గారు మాట్లాడాడు, శ్రీనివాస్ గారి తర్వాత స్వామిదాస్ గారు కూడా మాట్లాడారు. ఈ వీడియోలు మీకు ఆల్రెడీ చూశారు, నేను ఆల్రెడీ చూపించడం కూడా జరిగింది. సో చెప్పమ్మా. మా గురించి కోటేశ్వరరావు గారికి కెమెరా ఆఫ్ అయిందంట, మా గురించి మీరే ఆఫ్ చేశారని. ఎవరు ఆఫ్ చేయలేదు. సరే విను. సో వెన్యూ హాల్ నేను మెయింటైన్ చేసే ప్రాసెస్ లో ఫస్ట్ నేను ఫిక్స్ అయిపోయా. నేను ఎలా ఫిక్స్ అయ్యానంటే, నేను ఈ బిజినెస్ లో నేను డైమండ్ అవ్వాలి కాబట్టి నేను 100% సిస్టమ్ ని బిల్డ్ చేయాలి. సిస్టమ్ బిల్డింగ్ అంటే ఏంటి అంటే, పక్కాగా ఏషియప్ ట్రైనింగ్ జరిపించాలి, పక్కాగా సండే వెన్యూలు జరిపించాలి, పక్కాగా నెలకు ఒక కో ట్రైనింగ్ పెట్టాలి. ఇది నేను ఫిక్స్ అయింది. ఏషియప్ ట్రైనింగ్ అండ్ సండే వెన్యూలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే చేస్తూ వచ్చేవాడిని. బట్ కో ట్రైనింగ్ మాత్రం నెలకి ఒక కాంట్రిబ్యూషన్ 200 కాంట్రిబ్యూషన్, అప్పుడు కూడా 200 కాంట్రిబ్యూషన్ తోనే నేను
సెలబ్రేషన్ చేస్తూ వచ్చాడు. సో ముందుగా నేను ఫస్ట్ యాక్చువల్గా నేను వేరే టీంలో పనిచేసినప్పుడు 1 ఇయర్ పాటు నేను ఇలానే, అప్పుడు కూడా ఇలానే ప్రాసెస్ చేశా. కాంట్రిబ్యూషన్స్ చాలా మంది ఇచ్చేవాళ్ళు కాదు మనుషులు. బట్ నేను చేతి డబ్బులు పెట్టుకుంటూ చేసుకుంటూ వచ్చేవాడిని. బట్ నేను అక్కడ నిలబడలేకపోయాను, లాస్ అయిపోయాను. చాలా ఒక 5 to 10 lakhs దాకా కూడా నేను ఖర్చు పెట్టాను 1 year లో. ఎందుకు, నేను డెవలప్ కావాలనే ఉద్దేశంతో నేను చేసుకుంటూ వచ్చాను, సొంతంగా చేసుకుంటూ వచ్చాను. అక్కడ అప్పుడు ఏ అప్లైన్ గైడెన్స్ లేదు. అప్లైన్ గైడెన్స్ లేకపోవడం వల్ల నేను లాస్. సో చాలా మంది ఏం చేస్తారు, నేను సేమ్ షాప్ లో లాస్ అయిపోయానని కూడా ఆగిపోతారు. బట్ నేను అక్కడ ఆగిపోకుండా మళ్ళీ వేరే టీంలోకి వచ్చి స్టార్ట్ అయ్యి, సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఏ షాప్ ట్రైనింగ్ సండే వెన్యూలు పెడుతూనే, అండ్ అదే విధంగా నెలకు ఒక కోర్ ట్రైనింగ్ పెడుతూ వచ్చాను. ఫస్ట్ కోర్ ట్రైనింగ్ అప్పుడు అక్టోబర్ లో పెట్టాను. అప్పుడు ఫొటోస్ వీడియోస్ ఏం తీసుకోలేదండి. బట్ రెండో కోర్ ట్రైనింగ్ చూడండి, సెకండ్ కోర్ ట్రైనింగ్ మన నరేంద్ర గుజ్తో పెట్టినప్పుడు 2/12/2019 నా రెండో కోర్ ట్రైనింగ్ పెట్టాను. ఈ రెండో కోర్ ట్రైనింగ్ లో మీరు కానీ గమనిస్తే ఇదిగో చూడండి, ఆ రెండో కోర్ ట్రైనింగ్ అప్పట్లో నేను నరేంద్ర మోహన్జీ డైమండ్ ఉన్నాడు, నేను అప్పుడు ఏ లెవెల్లో ఉన్నాను, సిల్వర్ లో ఉన్నాను. ఆయన డైమండ్, నేను సిల్వర్. నేను సిల్వర్ లెవెల్లో ఇక డైమండ్ లీడర్ తో నేను సన్మానం తీసుకుంటాను. ఇక చూడండి, సిల్వర్ లెవెల్లో మళ్ళీ రెండో కోర్ ట్రైనింగ్ ఫస్ట్ ఇదిగోండి. ఇక్కడ ఇక స్వామిదాస్ కావచ్చు, శ్రీనివాస్ కావచ్చు, ఇద్దరు ఉన్నారు చూడండి. ఇతనైతే బ్రాంజ్ లెవెల్లో, ఇతను శ్రీనివాస్ అయితే ఒక ఇద్దరు ముగ్గురు టీం తెచ్చుకున్నాడు ఆయన. సో ఆ పొజిషన్ లో ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు ఎలా ఉన్నారు ఏదో కూడా మీరు గమనించవచ్చు. సో ఆ విధంగా ఫస్ట్ కోర్ ట్రైనింగ్ జరిగింది. అండ్ రెండో కోర్ ట్రైనింగ్ ఇదే చూసే కదా ఇప్పుడు అది జరిగింది. 2వ తారీఖు 12వ తారీఖు 12వ నెల 2వ తారీఖు 2019. నెక్స్ట్ మూడో కోర్ ట్రైనింగ్ వచ్చాకే ఇక చూడండి, 20వ తారీఖు 1వ నెల 2020 కరోనా కన్నా ముందు ఈ కోర్ ట్రైనింగ్ చేయడం జరిగింది. థర్డ్ కోర్ ట్రైనింగ్. ఇక ఈ థర్డ్ కోర్ ట్రైనింగ్ ఇక గోపిశ్రీ మేడం QSC తీసుకున్నారు. అంటే ముగ్గురు చేయలేరు అప్పుడే. 21/1/2020 నెల నెల ఒక ఫంక్షన్ ఖచ్చితంగా పెడుతుండేవాడిని. థర్డ్ కోర్ ట్రైనింగ్ ఇది. నెలకు ఒక ఫంక్షన్ 100% జరుగుతుంది మేడం. ఇవ్వండి. వీళ్ళందరూ నా అప్లయన్స్. ఇక సూర్యాపారావు, ఈయన నేను టోపాజ్ అప్పుడు ఎమరాల్డ్ తీసుకున్నాడు, బట్ ఈ రోజు లేడు, బిజినెస్ లో అవుట్. ఈయన రూబీ తీసుకున్నాడు, నేను టోపాజ్ అప్పుడు ఈయన రూబీ తీసుకున్నాడు, బట్ ఈ రోజు లేడు, అవుట్. ఎందుకు అవుట్ అయ్యారంటారా? ఎందుకు అవుట్ అయ్యారు? రీజన్ ఏంటి? మనుషులు ఎందుకు అవుట్ అయిపోతారు చెప్పండి. ఎందుకు అవుట్ అయిపోతారు? క్రికెట్ లో ఎందుకు అవుట్ అయిపోతారంటే ఏదో మిస్టేక్ చేస్తారో అవుట్ అయిపోతారు. సేఫ్ షాప్ లో ఎందుకు అవుట్ అయిపోతారు చెప్పండి. నిలబడకపోవడం గురించి, కార్నర్ బ్రేక్ చేయడం గురించి. సేఫ్ షాప్ లో ఎందుకు అవుట్ అవుతారంటే ఒకటే మాట చెప్పొచ్చు, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ని ఫాలో కావడం వల్ల ఫెయిల్ అయిపోతారు. దేన్ని ఫాలో కాకపోవడం వల్ల ఫెయిల్ అవుతారు చెప్పండి, చెప్పాలి. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ని ఫాలో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ని ఫాలో అవ్వడం వల్ల. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటో చెప్తున్నా కదా, ఒక కోచ్ ఉండాలి అంటే యాక్టివిటీస్ జరగాలి. నేను బాధ్యత తీసుకొని ప్రతి శుక్రవారం ఏషియా ట్రైనింగ్ పెడుతున్నా, ప్రతి ఆదివారం ప్లాన్ వెండి పెడుతున్నా, నెలకు ఒక కోచ్ ట్రైనింగ్ పెట్టించుకుంటున్నాను. ఎక్కడో ఫంక్షన్లు ఉన్నా బెంగళూరు ఉంటే బెంగళూరు వెళ్తుంటాను, వైజాగ్ ఉంటే వైజాగ్ తీసుకెళ్తుంటాను, హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ తీసుకెళ్తుంటా. ఎస్ఆర్నో బయట ఫంక్షన్ వాళ్ళు జరుగుతుండే ఈ కోచ్ ట్రైనింగ్ పెట్టే కాకుండా మధ్యలో వీళ్ళని బెంగళూరు తీసుకెళ్ళా, స్వామిదాస్ వాళ్ళని 2 సార్లు తీసుకెళ్ళి అప్పటికే బెంగళూరు. అర్థమవుతుంది మీ అందరికి? అంటే నేను పెట్టే ఫంక్షన్ లో కాకుండా గురుజీ వాళ్ళు బెంగళూరు రామంటే బెంగళూరు వెళ్ళేవాళ్ళం, వైజాగ్ రామంటే వైజాగ్, హైదరాబాద్ రామంటే హైదరాబాద్ కూడా వీళ్ళని పట్టుకొని తీసుకెళ్లేవాడిని. ఏ రోజు అంత కాంట్రిబ్యూషన్ ఇంత కాంట్రిబ్యూషన్ అంత దూరం ఇంత దూరం అని ఏ రోజు అనలా. అనలేదు కాబట్టి గ్యారా చిన్నారావు అనేది ఈ రోజు డైమండ్ ఏమయ్యాడండి చెప్పాలి. డైమండ్
డైమండ్ ఈరోజు ఏమయ్యాను డైమండ్ చెప్పాలి. అయ్యారు. డైమండ్. డైమండ్ డైమండ్ అయ్యారు గురించి. మీకు తెలుసో లేదో మీకు డైమండ్ తెలుసో అయ్యారు లేదో గురించి. చాలా మంది నా అప్లైనర్ నాకేం సపోర్ట్ చేశారు అంటారు. నేను మీ అందరికి స్లాబ్ పట్ట కానుంచి నెక్స్ట్ బెల్ట్లు, ల్యాప్టాప్ ఇచ్చేవర్స్, పాస్పోర్ట్ ఇచ్చేవర్స్ అన్ని బెల్ట్లు వేస్తున్నామా లేదా? ఎస్ గురూజీ. నా మెడలో మీరు సిల్వర్ పట్టా చూసారా? ప్లాటినం లేదు పట్టా గురూజీ. చూసారా? గోల్డ్ లేదు. చూసారా? పెరల్ లేదు. చూసారా? ఏమైనా చూసారా నా మెడలో ఎప్పుడైనా? లేదు. ఒక్క మీ టెస్ట్ మనీలో కూడా చూపించలేదు గురూజీ, ఎప్పుడు లేదు. ఎందుకు లేదు? మీకు చేయలేదు గురూజీ ఎవరు. ఎందుకు లేదంటే అప్లయన్స్ నాకు ఎవరు లేరు. చేయలేదు మా Nearest గా అప్పుడు ఎవరు లేరు. ఎవరు నా మీద బాధ్యతగా తీసుకొని ఇగో ఈ వ్యక్తికి ఇట్లా సిల్వర్ చేద్దాం, ఈ వ్యక్తికి ప్లాటినం పట్టేద్దాం, ఈ వ్యక్తికి గోల్డ్ పట్టేద్దాం అన్న వాళ్ళు ఎవరు లేరు. నేను కోరలు అయిన తర్వాత నేనే నోరు తెచ్చి అడిగా గురూజీని, గురూజీ నాకు కూరలు పట్ట కావాలి. అర్థమవుతుందా? ఎస్ గురూజీ. ఏం కావాలి? కూరలు పట్ల. ఆ అని అంటే అప్పుడు నరేష్ గురితో మాట్లాడించి, గురుజీకి ఈ వ్యక్తి ఇట్లా అయ్యాడు అంటే, నేను జాయిన్ అయినాక 5-6 నెలల పాటు వర్క్ చేసినా కూడా నాకు ఎటువంటి రికగ్నేషన్ జరగలేదు. తర్వాత 2020లో కరోనా టైం వచ్చింది, 2020లో మార్చిలో. అక్కడి నుంచి సెలబ్రేషన్స్ ఏం జరగలేదు. ఇక 2020లో నేను ఆగస్టు 19 నేను జాయిన్ అయ్యా. గుర్తుందా లేదా? మీకు ఇందాక డేట్ చూపించా కదా. ఎస్ గురూజీ. ఎప్పుడు ఎస్ గురూజీ, మొన్ననే చెప్పారు డైమండ్ అయ్యారు కదా ఈరోజు. ఇప్పుడు నేను మళ్ళీ డేట్ చూపిస్తున్నాను చూడండి. నేను జాయినింగ్ డేటు ఎప్పుడండి? నా జాయినింగ్ డేటు 2019. ఎప్పుడు జాయిన్ అయ్యా చెప్పండి? జాయినింగ్ డేట్ చెప్పండి. ఆగస్ట్ 19/8/2019 ఆగస్ట్. జాయిన్ అయ్యా. ఓకేనా? 2019 ఆగస్టు 19లో జాయిన్ అయిన నాకు మొట్టమొదటి సెలబ్రేషన్ 2020 డిసెంబర్ 6వ తారీఖున, అది కూడా నేను ఆర్గనైజ్ చేసిన ఫంక్షన్ లో నాకు సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఎస్ సార్? మీకు అర్థమవుతుందా అర్థం కావట్లేదా? టైగర్స్ మీకు అర్థమవుతుందా అర్థం కావట్లేదా? చాలా మందికి నేను ఈ విధంగా సిస్టమ్ డెవలప్ చేస్తూ, ట్రైనింగ్లు పెడుతూ, మీటింగ్లు పెడుతూ, ఫంక్షన్లు పెడుతూ, జూమ్ పెడుతూ ఇన్ని చేస్తున్నా నా మీద పడి ఏడ్చేవాళ్ళు ఎలా అంటే, గురూజీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, వీళ్ళకి చేస్తున్నాడు, మాకు చేయట్లా. చాలా మంది లీడర్లు వాళ్ళు గోల్డ్కి వచ్చి, పెరలకు వచ్చి కూడా నా మీద ఏడుస్తున్నారు. ఓకేనా? మరి నాకు ఎవరు చేశారు? కోరల్ లెవెల్ కూడా నేను వచ్చి చివరికి నేను పట్టా వేయించుకుంటాకి నేనే అడక్కోవాల్సి వచ్చింది. నా ఫస్ట్ ఫంక్షన్, నాకు జరిగిన ఫస్ట్ పట్ట కోరల్ పట్ట. అర్థమవుతుందా? అప్పటి వరకు మళ్ళీ నేనేమో కిందోళ్ళకి ఏమైనా లేకుండా చేశానా? కిందోళ్ళకి అన్ని పట్టాలు వేపిస్తున్నా. ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ నుంచి క్యూఎస్సీ పట్టాలు వేపిస్తున్నా, బ్రాంజ్ అయితే బ్రాంజ్ వేపిస్తున్నా, సిల్వర్ అయితే సిల్వర్ వేపిస్తున్నా లేదా? ఎస్ఆర్ నో? నెక్స్ట్ గోల్డ్ అయినందుకు కి గోల్డ్ పట్టా వేయించాను, గోపిశ్రీ మేడకి గోల్డ్ పట్టా వేయించాము, సిల్వర్ అయినందుకు గ్యారా శ్రీనివాస్ కి సిల్వర్ పట్టా, బేబీ మేడకి సిల్వర్ పట్టా, సంజయ్ మేడకి పెరల్ అయినందుకు పెరల పట్టా. అర్థమవుతుంది అందరికి? ఇదిగోండి, ఈరోజు ఈయన కూడా డిమాండ్ కాల. ఈయన ఎవరు? నరేంద్ర గురుజీ పైన ఉంటాడు. ఈయన ఎవరుంటాడు? ఎక్కడండి? ఎవరి పైన ఉంటాడు చెప్పాలి? నరేంద్ర గురుజీకి అప్లై అయినా. ఈయన పేరు కొండేటి రాజు. ఈ రోజు ఈయన కూడా డైమండ్ కాదు. డైమండ్ కాల, రూబీ లెవెల్లో అవుట్. ఏ అంటే సక్సెస్ ఆఫ్ సిస్టమ్ ని ఫాలో కాపాడడం వల్ల. ఇదిగోండి, ఆ రోజు నాది కోరల్ సెలబ్రేషన్ 6వ తారీఖు 12/2/2020 కోరల్. 1 year లో కోరల్ అయిపోయా. 1 year లో కోరల్. చూసుకోండి, ప్రూఫ్ కూడా చూపిస్తున్నా.
స్వామిదాసు గోల్డ్. అప్పుడు గోపిశ్రీ మేడం గోల్డ్ కాకుండా చేశా వాస్తవానికి, ఎందుకంటే మళ్ళీ ఫంక్షన్ జరగదేమో, గోల్డ్కి తక్కువ ఉంది ఆమెకి, అయినా సరే గోల్డ్ చేశా. అప్పుడు చేసిన పొరపాటు మళ్ళీ చేయకూడదని తర్వాత నేను అలా అవ్వకుండా ఎవరికి చేయలే, ఎందుకంటే గోల్డ్ చేసినందుకు ఇమీడియట్ గా గోల్డ్ కంప్లీట్ కాలా, సో కొద్దిగా లేట్ అయింది. అందుకని అప్పటి నుంచి కమిట్మెంట్ తీసుకున్నాను, అవ్వకుండా ఎవరికి సెలబ్రేషన్ చేయకూడదు. ఇతను ధర్నాథ్ రవి పైన అప్లైలో ఉన్నాడు. ఇతను అప్పుడు ప్లాటినం అయ్యాడు. ఈ రోజు ఇతను ఈ బిజినెస్ లో లేకపోవడం గల కారణంలో ఒక కారణం ఏంటంటే, నాకు తెలియకుండా నా అప్లైన్ లో ఒక ఆయన ఇతని దగ్గర 50,000 తీసుకున్నాడు. అర్థమవుతుందా? ఏం చేశాడు చెప్పాలి. కరోనా టైంలో ఒక అప్లైనర్ నాకు తెలియకుండా ఇతని దగ్గర, ఇతను పొలం పని చేసుకుని అతను డబ్బు ఉన్నాడే, ఇతను కర్ణాటకలో ఉంటాడు, ఇతని దగ్గర ఏం చేశాడు 50,000 అప్పు తీసుకున్నాడు. 50,000 అప్పు తీసుకోవడం వల్ల ఏమయ్యాడు ఈ లీడర్ ఉంటాడా? లీడర్ ఉంటాడా పోతాడా? ఇతను నాకు చెప్పకుండా ఇవ్వడం వల్ల ఏంటి, ఎవరు నష్టపోయారు? మీకే నష్టం అయింది మామూలు. ఆయన నష్టం, ఆయన ఆగిపోయాడు, మీకు నాకే నష్టం లేదు. నా మహా అయితే డైమెన్షిప్ లేట్ అయింది, కానీ నాకు తెలియకుండా డబ్బులు ఇవ్వడం వల్ల ఆయనే పోయాడు. కృష్ణ ఇతనే పోయాడు. కర్ణాటక కృష్ణ స్వామిదాస్తో పాటు ఈక్వల్ గా బ్యాంకాక్ విన్నర్ అయ్యాడు స్టార్టింగ్ లో. ఈరోజు బిజినెస్ లో లేకుండా పోయాడు. అంటే నాకు తెలియకుండా డబ్బులు అప్పిచ్చాడు. ఎవరికి? అప్లైనర్కి. ఎవరైనా నాకు తెలియకుండా డబ్బులు ఇచ్చినా తీసుకున్నా, ఇచ్చిన వాళ్ళు పోతారు, తీసుకున్న వాళ్ళు పోతారు. ఇక్కడ అప్లైనర్ నేనేం అనలేకపోయా కానీ, బట్ డౌన్ లైనర్ మాత్రం అలా ఇవ్వడం తప్పు సార్, అలా చేయకూడదు అన్నాను. అయినా సరే చివరికి ఆ డబ్బుల దగ్గర నెగిటివ్ అయిపోయి ఆ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల చాలా సంవత్సరాల తరబడి తీసుకొని ఒక వారంలో ఎట్లా అన్న వ్యక్తి సంవత్సరం తర్వాత నేను ఫైట్ చేసి ఇప్పించా డబ్బులు. అప్పుడు వచ్చితే అప్పుడు డబ్బులు తీసుకొని కూడా బిజినెస్ చేయకుండా ఆగిపోయాడు. డబ్బులు తీసుకొని కూడా ఆగిపోయాడు. క్లియర్? ఇక శ్రీనివాస్ సిల్వర్ ఈయన కూడా అప్పట్లో వేరే వాళ్ళకి డబ్బులు ఇప్పించాడు. ఇప్పించినందుకు ఇచ్చినోడు పోయాడు, తీసుకున్నాడు పోయాడు. శ్రీనివాస్ ఈయన దానకర్ణుడు లాగా ఈయన వేరే వాళ్ళు అడిగాడంట అప్పులు కొంచెం వడ్డీకి ఇప్పించాడు సార్ అంటే, ఈయనేం చేశాడు, ఎవరో క్రాస్ లైన్ కి ఈయన కింద డౌన్ లైన్ తో డబ్బులు ఇప్పించాడు. వడ్డీకి డౌన్ లైన్ తో వడ్డీకి ఇప్పించాడు. ఈయన వచ్చింది బిజినెస్ చేయడా కదా, వచ్చి వడ్డీ వ్యాపారం చేశాడు. అంటే వడ్డీ వ్యాపారం ఈయన కోసం కాదు, ఆయన అంటే వడ్డీలు ఇస్తున్నాడు కదా, ఇంకో వాళ్ళకి ఇప్పిద్దాలని ఇప్పించాడు. చివరికి ఆయన పోయాడు, ఈయన పోయాడు, ఇద్దరు పోయాడు. అంటే ఈయన కింద మంచి లీడర్ అతను, అల్లం సుబ్రహ్మణ్యం, నెంబర్ 1 లీడర్. అతను డబ్బులు వడ్డీకి ఇచ్చి నెగిటివ్ అయిపోయాడు. ఎందుకంటే వచ్చిన డబ్బులు మళ్ళీ 10,000 వడ్డీకి ఇచ్చాడు. ఆ 10,000 కలెక్ట్ చేసుకోలేక. ఓకే, ఇక ఈ వ్యక్తి ఇంద్రబాబు, ఇతను బిగ్ బాస్ లాగా బిగ్ బాస్ షోలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాడు, ఎప్పుడు కావాలంటే పోతా ఉంటాడు, నచ్చినప్పుడు వస్తాడు, నచ్చినప్పుడు పోతా ఉంటాడు. అందుకే ఇన్కమ్ లెక్కలు నిలబడతాయి. వీళ్ళకి ఇన్కమ్ లెక్కలు నిలబడాలంటే ఈ సక్సెస్ పొజిషన్ కంటిన్యూగా 6 సంవత్సరాలు నిలబెట్టుకొని పనిచేయాలి. టీంకి అన్యాయం చేయకూడదు, టీంకి ద్రోహం చేయకూడదు. నమ్మి వచ్చిన టీంకి, ఇన్కమ్ లేని టీంకి ద్రోహం చేసిపోతే అది పాపం అయిపోతుంది. మనుషులు వాళ్ళ తప్పులు చేసి ఆగిపోతారు బిజినెస్ లో. బట్ వాళ్ళు ఏం చేసుకొస్తారంటే, మాకు మా అప్లైన్ సపోర్ట్ చేయలేదు, మాకు మా డౌన్లైన్ సపోర్ట్ చేయలేదు, వాళ్ళని ఎల్లం చేయలేదు, పుల్లం చేయలేదు, ఇగో అని చెప్పుకొస్తారు. ఇదిగోండి దీంట్లోనే ఉంటారు. బేబీ మేడం సిల్వర్ తీసుకుంటారు, దీంట్లోనే ఉంటాడు. మల్లికార్జున సార్ బ్రాంజ్ తీసుకుంటాడు, మల్లికార్జున సార్ దీంట్లోనే. చెప్పండి, సేఫ్ చెప్పండి, బిజినెస్ లో 8,000 టీము ఎవరికి వాళ్ళు కష్టపడి చేసుకోవాల్సిందే. త్రిబుల్ఎస్ ఆర్టీటీ జీసీఆర్ 2019 నా లాగిన్ ఐడి కింద 8,000 టీం చేసుకోవాల్సిన బాధ్యత నాది. మీ లాగిన్ ఐడి కింద 8,000 టీం చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మాదే. ఎవరిది? మీదే. కానీ ఏమని అనుకుంటున్నారు, నేను చేస్తే నా అప్లైన్కి వస్తుంది, నేను చేస్తే నా డౌన్ లైన్కి వస్తుంది, నేను చేస్తే వాళ్ళు తింటున్నారు, నేను చేస్తే వీళ్ళకి వస్తుంది.
ఇలా అనుకుంటే నా అప్లైన్ లో బొచ్చెడు మంది ఉన్నారు, నాకు నరేంద్ర గురించి మధ్యలో 100 మంది ఉన్నారు. ఆ 100 మందిలో నరేంద్ర గురించి తర్వాత నెక్స్ట్ డైమండ్ ఎవరే చెప్పండి? నరేష్ గురించి Yes, 1000 మంది ఉన్నారు. మీరే నరేష్ గురించి నాకు మధ్యలో 1000 మంది ఉన్నారు. 100 మంది కాదు. ఎంతమంది ఉన్నారు? 1000 మంది. 1000 నెక్స్ట్ ఎవరు డైమండ్ అయ్యారు మీరే మా గురుజీ. చెప్పండి సార్. మీరే మా ఊరు గరాజ్ చిన్నారావు అని నువ్వు సేఫ్ షాప్ గరాజ్ చిన్నారావు అని కొడితే నెట్ లో కొడితే నా గురించి వీడియోస్ వస్తాయి, చెక్ చేసుకోండి. ఈరోజు నేను డైమండ్ అయ్యానంటే ఎంత కష్టపడ్డాను, ఎంత తిరిగాను, ఏం చేశానో మొత్తం అన్ని చూస్తే అర్థమైపోయింది. అర్థమవుతుందా? 1 year లో కూరలు అయిపోయి కూరలు తీసుకున్నా. ఆ తర్వాత 1.5 year లో టోపాజ్ అయిపోయా. ఏమైపోయాను? 1.5 year లో టోపాజ్ అయిపోయి ఇదిగోండి టోపాజ్ సెలబ్రేషన్. ఈ రోజు నాతో పాటు టోపాజ్ తీసుకున్న ఎవరు డైమండ్ కాల. నలుగురు టోపాజ్లు అయ్యారు, నలుగురులో ఎవరు డైమండ్ కాల. గరాజ్ చిన్నారావు డైమండ్ ఈరోజు. అర్థమవుతుందండి? ఇగో చూడండి. నేను ఈ రోజు 5 రాష్ట్రాల్లో టీంలు లీడ్ చేస్తున్నా అంటే ఇంత గొప్ప రిలేషన్షిప్ ఎక్కడ దొరుకుతుందండి? సేఫ్ షాప్ లో తప్ప. నెక్స్ట్ లాస్ట్ ఆర్ రీహాబిలిటేషన్. మనలో ఉన్న కోపాలని, తాపాలని, ప్రతి దాన్ని నెగిటివ్ని తీసి పక్కన పెడేసేసి ఒక పర్ఫెక్ట్ డైమండ్ గా తయారు చేస్తున్నాను అనమాట. దట్ ఈస్ సేఫ్ షాప్. అందుకని నేను సేఫ్ షాప్ చేస్తున్నాను. సేఫ్ షాప్ లో నేను ఒక్కనే కాదనమాట, నా కళ్ళ ముందు మనిషి అయితే చాలాడు కూర్చోబెట్టి ప్లాన్ చెప్పేస్తానమాట. 2 కాళ్ళు 2 చేతులు ఉండే తలకాయలు బుర్రుండే వాడిని కూర్చోబెట్టి నేను ప్లాన్ చెప్పి ఫాలోఅప్ కట్టేసి డీడీ కట్టేసి డైమండ్ వచ్చేసిందాక ఇక నేను డైమండ్ చేస్తాను అంటే ప్లాన్ చెప్తాను, నేను ఫాలోఅప్ చేస్తానని కాదు అర్థం. డైమండ్ చేస్తానంటే నేను సిస్టమ్ ని నిలబెడుతున్నా, ఒక జూమ్ పెడుతున్నా, ట్రైనింగ్లు పెడుతున్నా, మీటింగ్లు పెడుతున్నా, ఫంక్షన్లు పెడుతున్నా. 60 సంవత్సరాల వరకు చేస్తానని చెప్తున్నా. 60 years వరకు ఇదే ప్రాసెస్ చేస్తాను. అంటే 60 ఏళ్ళ తర్వాత మన వాళ్ళతో పిల్లలతో ఆడుకోవాలి. 60 years తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలి. బట్ 60 years దాకా ఇదే పని చేస్తాను. ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు, సెమినార్లు, జూమ్. నా ప్లాన్, నా ఫ్యూచర్ మొత్తం విజువలైజేషన్ చేసుకొని 100 ఏళ్ళకి నేను ప్లానింగ్ చేసుకున్నాను నా ఫ్యూచర్. ఈ పోరాటం ఆగదు. ఇది కూడా ఒక రకంగా నాకు స్వతంత్ర ఉద్యమం ఏదైతే ఇండిపెండెన్స్ కోసం ఆ రోజు తెల్లవారి తడుపుకోవడానికి స్వతంత్ర ఉద్యమంలో మన యొక్క దేశ నాయకులు చేస్తారో అదే విధంగా భారతదేశంలో ఉన్న ఆర్థిక దారిద్ర్యాన్ని తీసివేయడానికి ఈ సేఫ్ షాప్ ని గడప తీసుకెళ్ళడానికి ఈ కార్పొరేట్ మాఫియా పైన మరోసారి ఇండిపెండెన్స్ పార్టీ ఉద్యమం చేయడానికి మీకు తెలీదు, నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే చాలా మందికి అవగాహన లేక మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చేస్తుంది ఒక స్వతంత్ర ఉద్యమం లాంటిది. భారతదేశం ఈరోజు ఎందుకు వెనకబడి ఉందంటే ఒకటే కారణం, ఇక్కడ ఉన్న ట్రెడిషనల్ మార్కెటింగ్. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ వల్ల మన భారతదేశంలో జనాభా మొత్తం పేదరికంలో ఉండిపోతున్నారు, అదే దరిద్రంలో ఉండిపోతున్నారు. దీని మీద నేను ఆల్రెడీ PhD రీసెర్చ్ చేస్తున్నా. నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ మీద. నేను భారతదేశం ఆర్థికంగా ఎదగడాకలగా మెయిన్ పిల్లర్ గా నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఉండబోతుంది అనేది నా రీసెర్చ్ పాయింట్. భారతదేశంలో ప్రతి మనిషి తలసరి ఆదాయం పెరగాలంటే, ఆర్థికంగా ఎదగాలంటే 1 and only నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే, డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే, అందులో మరి ముఖ్యంగా సేఫ్ షాప్ మాత్రమే అది చేయగలుగుతుందని నేను రీసెర్చ్ చేస్తున్నా. సేఫ్ షాప్ పైన PhD. అర్థమవుతుంది మీ అందరికి? దాన్ని ప్రూవ్ కూడా చేస్తాను, చేసి చూపిస్తా. ఇవన్నీ కూడా రీసెర్చ్ పేపర్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే వీడియోస్ చూపిస్తున్నానో, నా 6 ఏళ్ళు 7 ఏళ్ళు జర్నీ వీడియోస్ కావచ్చు, నేను చేస్తున్న వర్కింగ్ ప్రాసెస్ కావచ్చు, ఇదంతా రీసెర్చ్ పేపర్స్ ఇవి. ఒక మనిషి ఒక పూర్ స్టేజ్ నుంచి ఒక రిచ్ గా ఎలా అయ్యాడు, కొన్ని 100 మంది పూర్ నుంచి రిచ్ గా ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు, ఇదంతా కూడా రేపు రీసెర్చ్ అనమాట.
రేపు వచ్చి పిహెచ్డి డాక్టరేట్ ఇస్తారు నాకు. అర్థమవుతుంది మీకు? నెట్వర్క్ మార్కెటింగ్ మీద గురూజీ. అవగాహన లేక మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ తీసుకొచ్చి అది ఇది ఒకటే, ఇది చైన్ బిజినెస్, లింక్ బిజినెస్, గోల్స్ బిజినెస్, పుల్స్ బిజినెస్ అని జనాలు మనల్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. అది వేరు, ఇది వేరు. సేఫ్ షాప్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. నెట్వర్క్ మార్కెటింగ్ లో 3 రకాలు ఉంటాయి. ఒకటి మనీ సర్క్యులేషన్, ఇల్లీగల్, చేయొద్దు. రెండోది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, అవే తయారు చేసుకుని అవే అమ్ముకుంటాయి, అవి చేయొద్దు. మూడో కంపెనీ అవి తయారు చేసుకుని అవి అమ్మటంతో పాటు వేరే కంపెనీలు కూడా అమ్ముతుంది. రేమండ్, విమల్, గ్రాజిమ్, లెనిన్, ఈ కామర్స్ బిజినెస్, మన సేఫ్ షాప్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. సో దీంట్లో మన కంపెనీ సొంతంగా తయారు చేయడంతో పాటు బయట మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా టైప్ అయి పనిచేస్తుంది. ఇక్కడ షాప్ అండ్ రిఫర్ కాన్సెప్ట్ లో మనకు డబ్బులు వస్తున్నాయి. షాపింగ్ చేయి వస్తువులు వస్తాయి, రిఫర్ చేయి డబ్బులు వస్తాయి. ఆ రిఫర్ చేసే ప్రాసెస్ లో జనాలకి చెప్తుంటే అర్థం కాక వాళ్ళు నో నో చెప్పడం వల్ల వీళ్ళు ఆగిపోతున్నారు. నో నో అనే వాళ్ళని ఎస్ అనిపించడం మన పని. మన పని రిజెక్షన్ హ్యాండ్లింగ్. ఇక్కడ మనం చేసేది సేల్స్ అండ్ మార్కెటింగ్. బయట ఒక 100 రూపాయలు పెట్టి కొనే వస్తువు తయారీ 30 రూపాయలు వస్తుంది. 70 రూపాయల మధ్యలో డీలర్, డిస్ట్రిబ్యూటర్, రిటైల్, హోల్సేల్ వాళ్ళు తీసుకుంటారు. మన కంపెనీలో ఆ మధ్యలో వాళ్ళని తీసేసి అదే కమిషన్ మనకిస్తుంది. కార్పొరేట్ మాఫియా వాళ్ళ చేతుల్లో ఈరోజు భారతదేశం ఉంది. భారతదేశం ఆర్థికంగా ఎదగబోవడం వల్ల కారణము ఈ కార్పొరేట్ మాఫియా. ఈ కార్పొరేట్ మాఫియా వల్ల డీలర్, డిస్ట్రిబ్యూటర్, రిటైలర్ వీళ్ళే 4-5 బాగుపడుతున్నారు. మనం బాగుపడకుండా చేస్తున్నారు. పేపర్, టీవీ, ఈటీవీ, మీ టీవీ, ఆ టీవీ, ఈ టీవీ, టీవీ అని అన్ని టీవీలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. అన్ని పేపర్లు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అందుకనే ఈ కార్పొరేట్ వాళ్ళు ఆడింది ఆట, పాడిందే పాటలాగా ఉంది. చదువుకున్న నాలాంటి వాళ్ళు, చదువుకున్న మేధావులు మీలాంటి వాళ్ళు, చదువు లేకపోయినా నేర్చుకుంటున్నారు మీలాంటి వాళ్ళు. నేర్చుకొని మనం ఒక్కొక్కరికి అర్థమయ్యేట్టు చెప్తున్నాం. అప్పట్లో స్వతంత్రం తీసుకురావడం కోసం కూడా చాలా మంది పోరాటం చేస్తే 200 సంవత్సరాలు పోరాటం చేస్తే గానీ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి మన దేశానికి స్వతంత్రం రాలా. తెలుసా మీకు? హిస్టరీ తెలుసా? చరిత్ర తెలుసా? బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేసుకుంటా కానీ వచ్చి డచ్ కుటుంబం, డచ్ నుంచి, పోర్చుగీస్ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ, వెస్ట్ ఇండియా కంపెనీ అని కంపెనీలు, చిన్న చిన్న కంపెనీలు పెట్టి మన భారతదేశంలో ఉన్న సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకెళ్లిపోవటానికి అని వచ్చి ఇక్కడ రాజుల మధ్య, ఒక రాజుకి ఇంకో రాజుకి మధ్య గొడవలు పెంచి 545 సంస్థానాలు ఉంటే అన్ని సంస్థానాలని చిందర వందర చేసి వీళ్ళ మీద ఇళ్ల తగులు, ఈ రాజు మీద ఆ రోజు మీద యుద్ధాలు చేపించి రాజ్యాలు మొత్తం క్షీణింపజేసి ఆ రాజ్యాన్ని ఈ రాజ్యాన్ని ఆక్యుపై చేసి చివరికి భారతదేశాన్ని మొత్తాన్ని ఆక్యుపై చేసి పడేశారు. ఆ తర్వాత స్వతంత్రం కోసం మన వాళ్ళు తరాల తరబడి, సంవత్సరాల తరబడి పోరాటం చేస్తే 1947 ఆగస్టు 15కి మన స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చింది, స్వపరిపాలన చేసుకుంటాం. కానీ మళ్ళీ ఎవరి కింద బానిసత్వానికి వెళ్ళిపోయాం? బ్రిటిష్ వాళ్ళ బానిసత్వం నుంచి, తెల్లవాళ్ళ బానిసత్వం నుంచి మళ్ళీ నల్లవాళ్ళ బానిసత్వంకి వచ్చాం. మళ్ళీ నల్లవాళ్ళ బానిసత్వం అంటే ఎవరు? మళ్ళీ మన దగ్గర ఉన్న కార్పొరేట్ వాళ్ళు కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి విభజనలు చేసి పడేసేసి ఈ కులం వాళ్ళు ఈ ప్రాంతం ఈ పని చేయాలి, వాళ్ళ పలానా కుమ్మరోళ్ళు కుండలు చేయాలి, మంగళోళ్ళు మంగళ షాప్ పెట్టాలి, చాకలోళ్ళు బట్టలు తోవాలి, మాలా మెదవాళ్ళు చెప్పులు కొట్టాలి, పలానా వ్యాపారం పలానా కులాల వాళ్ళు చేయాలని వ్యాపారాలు కొన్ని కుటుంబాలకే అంటగట్టేసేసి పేద ధనిక మధ్య అంతరాలు పెంచేసేసి చివరికి ఏమైపోయింది భారతదేశం? ఏమైపోయింది? మళ్ళీ కులాలతో, మతాలతో, ప్రాంతాలతో రాజకీయాలు చేస్తూ ఈరోజు అదే పేదరికంలో కొట్టు పెట్టాడుతూ ఉన్నాం మనం. ఈ విషయాన్ని అర్థం కాక చాలా మందికి చదువుకున్న మేధావులు కూడా ఆర్థికంగా ఎదుగుతాం చేత కాక, ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు ఉన్నా తెలుసుకోక ఈరోజు అక్కడే ఉండిపోతున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇచ్చిద్దండి? ప్రతి సంవత్సరం 1 కోటి మంది చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. 1 కోటి మంది చదువుకున్న వాళ్ళు వస్తున్నారండి ప్రతి సంవత్సరము భారతదేశంలో. డిగ్రీలు పట్టుకొని, పీజీలు పట్టుకొని 1 కోటి మంది వస్తున్నారు బయటికి. 1,40,00,000 మంది జనాభా ఉంది భారతదేశంలో. 40 కోట్ల మంది, 50 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. చదివిందేమో బీటెక్, ఎంటెక్, కానీ జొమాటోలు, స్విగ్గీలు చేస్తున్నారు. యాడ్ నుంచి వస్తే జాబులు వీళ్ళందరికీ. నాకు జాబ్ లేదని గవర్నమెంట్ నిందించుకోవడము, లేకపోతే ఇంకోటి నిందించుకోవడం చేస్తూ ఉన్నారు. బట్ ఉండే కొద్ది ఆ జాబులు కూడా పోతాయి. రానున్న కాలం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి వచ్చేస్తున్నాం. మనం చేయాల్సిన పనులన్నీ కూడా ఎవరు చేయబోతున్నారు? సాఫ్ట్వేర్ చేయబోతుంది. సాఫ్ట్వేర్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయబోతుంది.
ఇంతకుముందు టెలికాలర్ జాబ్లు ఒక మనిషి ఉండి టెలికాలర్ ఫోన్ చేస్తే మాట్లాడేవాళ్ళు, స్పందించేవాళ్ళు. ఇప్పుడు మీకు ఏ టెలికాలర్ లేరు. డైరెక్ట్ గా మీకు కాల్ చేస్తే కంప్యూటర్ ఆన్ చేసుకొని మాట్లాడుతుంది, కంప్యూటర్ రెస్పాన్స్ ఇస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కృత్రిమ మేధస్సు వచ్చేసింది కంప్యూటర్ కి. కృత్రిమంగా ఆలోచిస్తుంది, అదే స్వతహాగా మాట్లాడుతుంది. నువ్వు జస్ట్ చిన్న కమాండ్ ఇస్తే చాట్ జీపీటీ అని, జెమినీ అని, ఎస్ఆర్నో రకరకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చేసినాయి. ఫ్యూచర్ లో అన్ని జాబులకి రీప్లేస్మెంట్ అయిపోతాయి. ఒక 100 మంది చేయాల్సిన పని ఒకళ్ళే చేయబోతున్నారు. ఒక ఆర్టిఫిషియల్ ఒక చోట ఒక కస్టమర్ కేర్ పాయింట్ లో ఒక 3000 మంది టెలికాలర్స్ ఉంటే 3000 మంది జాబ్లు పోయినాయి. ఆల్రెడీ 3 లక్షల జాబ్లు తీసేశారండి, టెలికాలర్స్ జాబ్లు పోయినాయి అండి. ఇన్ఫోసిస్ లో, టీసీఎస్ లో, ఐబిఓ అంటారు వీటిని, అక్కడ బీపీఓ జాబ్స్ అంటారు, ఆ జాబ్స్ పోయినాయి, తీసేశారు. మరి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. స్విగ్గీలు, జొమాటోలు చేస్తున్నారు కదా. ఫ్యూచర్ లో డ్రోన్స్ సిస్టమ్ వచ్చేస్తుంది. ఆల్రెడీ అమెరికాలో అలాంటి సిస్టమే ఉంది. స్విగ్గీలు, జొమాటోలు డెలివరీ చేయవు, మెషిన్స్ డెలివరీ చేస్తాయి. వచ్చింది ఒక బిర్యానీ ప్యాకెట్ పట్టుకొచ్చింది, డ్రోన్ తీసుకొచ్చి స్కాన్ చేసింది, వాచ్ వల్ల రాదు తీసుకొని చెప్పేసి ఇచ్చింది. నువ్వు అది లాక్కుంటా కూడా లేదు, ఎందుకంటే ఆ డ్రోన్ లాక్ సిస్టమ్ ఉండేది, అది ఓపెన్ అయింది. ఏమైనా చేస్తే నువ్వు ఫేస్ స్కాన్ అయిపోయింది, ఇమీడియట్ గా నీకు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. నీ ఫోటో వీడియోతో సహా వాళ్ళు చూస్తారు. ఇమీడియట్ గా 2 నిమిషాల్లో పోలీసు వచ్చి పడగలిపోతారు, నువ్వు దొంగతనం చేస్తా కూడా లేదు. ఇదంతా ఆల్రెడీ అమెరికాలో నడుస్తుంది. ఈరోజు అమెరికా 90% డైరెక్ట్ సెల్లింగ్ చేస్తుందండి. డొనాల్డ్ ట్రంప్ ఎవరు? సేఫ్ షాప్ కంపెనీ ఎలాంటి కంపెనీయో అక్కడ ట్రంప్ నెట్వర్క్ అనే కంపెనీ నెట్వర్క్ కి అధినేత. 200 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుందండి డైరెక్ట్ సెల్లింగ్ అమెరికాలో. ప్రపంచంలో ఎక్కువ జనాభా దేశం భారతదేశం, బట్ మన దేశం మాత్రం 7,000 కోట్ల టర్న్ ఓవర్. 7,000 కోట్ల టర్న్ ఓవర్ మనది చేస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ లో. బట్ అమెరికా 28 కోట్ల జనాభా గల అమెరికా 2 లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. ఎన్ని లక్షల కోట్లు? 2 లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్. వ్యాపార లావాదేవీలు అమెరికాలో జరుగుతున్నాయి. అందుకే అమెరికా డెవలప్డ్ కంట్రీలో ఉంది, జపాన్ డెవలప్డ్ కంట్రీలో ఉంది, చైనా, రష్యా ఇవన్నీ కూడా ఎందుకు డెవలప్డ్ అవుతున్నాయి అంటే అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అనేది లీగల్. ఇక్కడ కూడా లీగలే, కానీ ఈ కార్పొరేట్ మాఫియా వాళ్ళు కొన్ని ఫేక్ కంపెనీలు చేసి ఆ ఫేక్ కంపెనీలు మళ్ళీ వాళ్ళే లేపేస్తారు, వాళ్ళే మళ్ళీ దివాలా తీసేలా చేసి జనాల్లో ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేసి పడేస్తారు. సేఫ్ షాప్ లాంటి కంపెనీలు ఎన్నో పుట్టించేసి ఇదే విధంగా సూట్లు, శారీలు ఇప్పించేసి కొన్నాళ్ళ పాటు జనాల దగ్గర తీసుకొని మళ్ళీ ఎత్తేస్తారు. ఎత్తేసినాక ఒక భారీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కుంభకోణం, భారీ మోసం, జనాలు నమ్మకండి అని స్టేట్మెంట్లు టీవీలో, పేపర్లో ఎవరో ఒక పోలీసులతో. ఎస్ఆర్నో దీనివల్ల జనాల్లో నెగిటివ్ వచ్చి మనుషులకు అర్థం కాక ఈ నెట్వర్క్ మార్కెటింగ్కి రావట్లా. నెట్వర్క్ మార్కెటింగ్ కెరీర్ గా తీసుకున్న ఎవరైతే కెరీర్ గా తీసుకుంటున్నారో వాళ్ళకి అద్భుతమైన భవిష్యత్తు ఉండబోతుంది. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ 1997లో కెరీర్ గా తీసుకున్నాడు నెట్వర్క్ మార్కెటింగ్ ని. 97లో నెట్వర్క్ మార్కెట్ ని కెరీర్ గా తీసుకున్న వ్యక్తి 28 ఏళ్లే కాదు నాకు తెలిసి రెండోసారి ఇప్పుడు ట్రంప్ అతను అధ్యక్షుడైంది. ఆల్మోస్ట్ 10 ఏళ్ల క్రితమే ఆయన ఒకసారి ఆల్రెడీ అయ్యాడు అమెరికా అధ్యక్షుడుగా. డొనాల్డ్ ట్రంప్ అంటే 15 ఏళ్ళకి 20 ఏళ్ళకే ఒక దేశానికి అధ్యక్షుడిగా మారిపోయాడండి. నెట్వర్క్ మార్కెటింగ్ కెరీర్ గా తీసుకున్న వ్యక్తి. నెట్వర్క్ మార్కెటింగ్ కెరీర్ గా తీసుకున్న వ్యక్తులు ఈరోజు నేను నువ్వు ఫ్యూచర్ లో దేశంలో అగ్రగామి రిచెస్ట్ పర్సన్స్ లో మనం ఉండబోతున్నాం. ఊర్లో కాదు నేను చెప్తుంది, జిల్లాలో కాదు, రాష్ట్రంలో కాదు, ఎక్కడ ఉండబోతున్నాం మనం? ఎక్కడ ఉండబోతున్నాం? దేశంలోనే రిచెస్ట్ పర్సన్స్ జాబితాలో మనం ఉండబోతున్నాం. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంత పెద్ద ఫ్యూచర్ ఉండబోతుంది. మన కుటుంబం ఒకటే కాదండి, కొన్ని వందల కుటుంబాలు, వేల కుటుంబాలు మనం మార్చబోతున్నాం. ట్రెండ్ సెట్టర్స్ మనం. ఒక రోజు వచ్చింది అనమాట, ఆ రోజు ఆధార్ కార్డు, పాన్ కార్డు పెట్టుకొని లైన్ కట్టేస్తారు మన దగ్గరికి. ఆ రోజు ఎంత టైం పడదు, మేబీ 2030 కల్లా రాబోతుంది. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఆల్రెడీ యూనివర్సిటీస్ లో కోర్సులు స్టార్ట్ అయినాయి. చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, ఆ కోర్సు చదువుకున్నారు. నాలాంటి వాళ్ళు పిహెచ్డి రీసెర్చ్ చేస్తున్నారు. చాలా మంది డెవలప్మెంట్ అయిపోయి
బయట మార్కెట్లు అంతా ఓపెన్ అప్ అవుతుంది బిజినెస్ అంతా. సోషల్ మీడియా యుగంలో ఉన్నాం, అన్ని ఓపెన్ సీక్రెట్స్ ఇక్కడ. ఎవడు అబద్ధాలు చెప్పిన నమ్మటానికి లేదు ఇక్కడ. కొంతమంది ఇది ఫెయిల్ అయిపోతారు, నష్టపోతారని ఎవరైనా మిమ్మల్ని బ్లేమ్ చేస్తే రియాలిటీ చూపించవచ్చు. ఎవరు ఫెయిల్ అయ్యారో వాళ్ళు తప్పులు చేసి ఫెయిల్ అయ్యారు. ఈ తప్పుల వల్ల ఈ వ్యక్తి ఫెయిల్ అయ్యాడు, ఈ తప్పు వల్ల ఇతను ఫెయిల్ అయ్యాడు అని మీకు ఆల్రెడీ ఓపెన్ గా బట్టల పొజిషన్ మొత్తం చూపిస్తాకి నాలాంటి వాళ్ళు రెడీ అయిపోయారు. ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్ళ మాటలు చల్లో, ఫెయిల్ అయిన వాళ్ళ మాటలు, ఆగిపోయిన వాళ్ళ మాటలు చల్లో. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆగిపోయిన వాళ్ళకి, ఫెయిల్ అయిన వాళ్ళకి, వాళ్ళకే మన మీద ఈర్షలు, స్వభావాలు, కుళ్ళు కుట్రలు ఉంటాయి. మనం ఎంతమందితో యుద్ధం చేస్తున్నామో తెలుసా? అప్పట్లో తెల్లవాళ్ళతో యుద్ధం చేస్తున్నాము, బట్ ఇప్పుడు తెల్లవాళ్ళతో కాదు యుద్ధం చేస్తుంది, మన వాళ్ళతోనే యుద్ధం చేస్తాం. ఫస్ట్ మనలో నెగిటివ్ ఉంది, ఆ నెగిటివ్ తో యుద్ధం చేస్తున్నాం. ఫస్ట్ ఆ యుద్ధంలో నువ్వు గెలవాలి. ఎవరితో గెలవాలి? ఫస్ట్ నీలో భయం, నీలో బెరుకు, నీలో అపనమ్మకం, వీటి మీద నువ్వు గెలవాలి. ఈ సేఫ్ షాప్ లో నువ్వు డైమండ్ అవ్వాలంటే ఫస్ట్ నీలో నువ్వు యుద్ధం చేసుకొని నువ్వు గెలవాలి. గెలుస్తున్నావా? గెలిచావా? గెరా చిన్నారావు ఎప్పుడో దిశాలోనే గెలిచాడు, 2018లో గెలిచాడు. ఎస్ ఆర్ నో? Yes, Maharaj. నీకు నమ్మకం ఉందా నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్యూచర్ ఉందని? నెట్వర్క్ మార్కెటింగ్ వరల్డ్ నెంబర్ 1 కాబోతుంది. ఆల్రెడీ వరల్డ్ నెంబర్ 1 ఇండియాలో కూడా నెంబర్ 1 కాబోతుంది. నమ్మకం ఉందా? నీతో నువ్వు యుద్ధం చేసి గెలిచావా? గెలిచావా? గెలవలేదా? గెలువు. రెండోది నీ ఫ్యామిలీలో నువ్వు గెలవాలి. నీకున్న నమ్మకాన్ని నీ ఫ్యామిలీకి కలగజేయి. నేను మీకు మాట ఇస్తున్నా, నా వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి. నేను డైరెక్ట్ గా మీ ఇంటికి రాకపోయినా నా ఈ రోజు సెషన్ వీడియో కూడా నువ్వు చూపించు. మీ ఫ్యామిలీకి కావాలంటే కూడా మీ ఫ్యామిలీకి ఒక నమ్మకం, భరోసా నువ్వు. ఒక 4 ఏళ్లలో 5 ఏళ్లలో నేను సక్సెస్ అవుతాను, మిమ్మల్ని మంచి టాప్ పొజిషన్ లో పెడతాను అని ఒక నమ్మకం, భరోసా నువ్వు ఇవ్వు. ఇస్తావా? ఒకవేళ నువ్వు ఇవ్వడం చేత కాకపోతే తీసుకురా, నేను మీటింగ్ పెడతానా, ట్రైనింగ్లు పెడతా, రేపు ర్యాంక్ రత్న అవార్డు పెడతా, అక్కడ తీసుకురా, నేను ఇస్తాను. అక్కడ నేను భరోసా ఇస్తాను, మన అప్లైన్ చేత భరోసా ఇప్పిస్తాను. రెడీనా? నీతో నువ్వు యుద్ధం చేసి గెలవాలి, నీ ఫ్యామిలీతో యుద్ధం చేసి గెలవాలి. నెక్స్ట్ 3వ యుద్ధం నీ డౌన్లైన్ తో, నీ అప్లైన్ తో కూడా యుద్ధమే. ఇక్కడ నీ అప్లైన్ తో యుద్ధం అంటే నీ అప్లైన్ కొన్ని విషయాలు చెప్తూ ఉంటే ఆ విషయాలు నీకు నచ్చవు. ఎందుకు నచ్చవు అంటే నీ అప్లైన్ చెప్పేది ఇబ్బందిగా అనిపించింది నీకు. ఉదాహరణకి నాకు నా అప్లైన్ చెప్పింది ఏది నాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు నేను ఈ బిజినెస్ సక్సెస్ కావాలంటే అప్లైన్ మాట వినాలి. ఆ వేలో వెళ్తూ సక్సెస్ అయ్యా కాబట్టి నాకు నా అప్లైన్ మాట ఏది ఇబ్బంది లేదు. బట్ నేను చెప్పే మాటలు మీకు ఇబ్బంది అవుతాయి. మీకు ఫంక్షన్ రమ్మంటే అంత దూరం ఎవరు వస్తారు, అంత కాంట్రిబ్యూషన్ ఎవరు పెడతారు, జూమ్ రమ్మంటే పొద్దున్న 5:45కి ఎవడు వస్తాడు, ఎవడు లేస్తాడు నిద్ర, ఇవన్నీ మీకు నెగిటివ్. మీ డౌన్లైన్స్ తో మీకు యుద్ధం, అప్లైన్ తో నాతో కూడా యుద్ధం. అంటే నేనేమో మిమ్మల్ని సక్సెస్ చేయాలని తపంతో మీ అందరికి నేను సరైన మార్గంలో పెడుతుంటే, బట్ నన్ను కూడా నెగిటివ్ గా చూస్తారు. మీరు కష్టపడాలి, మీరు సొంతంగా కష్టపడాలని చెప్తాను, బట్ అది కూడా మీరు వినరు. నేను ఎందుకు కష్టపడాలి, నేను చెప్తే నీకు డబ్బులు వస్తాయి, నువ్వు రావాలంటారు. నేను రావాలి, ఎంతవరకు రావాలి, నేనే పని చేయాలి. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క పని చేస్తాను. నేను ఫ్రెషర్ లెవెల్లో నేను మీలాగా ప్లాన్కి వెళ్ళా, ఫాలోఅప్కి వెళ్ళా. ఫ్రెషర్ నుంచి బ్రాంజ్, సిల్వర్, ప్లాటినం దాకా కష్టపడ్డా. ప్లాటినం నుంచి నేను ఆ పనులు చేయట్లా, ట్రైనింగ్ పెడతా, ఏషియా ట్రైనింగ్ పెడతా, సండే వెన్యూ పెడతా, కో ట్రైనింగ్, కోర్ లెవెల్కి వచ్చిన కో ట్రైనింగ్, తర్వాత ఫంక్షన్స్, సెలబ్రేషన్స్, ఈ పనులు చేస్తున్నా. ఈ పనులు చేస్తేనే నాకు టైం సరిపోవట్లేదే. నన్ను మీరు ఎలా వాడుకోవాలి? ఒక ప్లాన్ కోసం, ఒక ఫాలోఅప్ కోసం కాదు వాడుకోవాల్సింది. నన్ను పిలిపించేసి ఒక 50 మంది కూర్చోబెట్టి కో ట్రైనింగ్ వాడుకో, ఒక 20 మంది 30 మంది కూర్చోబెట్టి గ్రూప్ మీటింగ్ వాడుకో. నేను రానన్నానా? నేను టైం ఇవ్వనన్నానా? ఎస్ ఆర్ నో? నాకు ఈ పని తప్పితే నాకు ఇంకా వేరే పని ఏముందండి? నా పనే సేఫ్ షాప్. నేను తినటం సేఫ్ షాప్, పడుకోవడం సేఫ్ షాప్, మధ్యలో ఏం జరిగినా సేఫ్ షాప్. నిద్ర లేచి కానీ నిద్రపోయినా సేఫ్ షాప్ అయితే నాకు వేరే పని లేదు కదా. ఎస్ ఆర్ నో? అప్లైనర్ని, అప్లైనర్ని, డైమండ్ అండ్ డబుల్ అప్లైనర్ని మీరు చూపించే విధానంతో మీ బిజినెస్ నడిచిందండి. ఎస్ ఆర్ నో? చాలా మంది చేసే పెద్ద పని అంటే నేను చేస్తే నా అప్లైన్కి వస్తుంది కదా, నేను చేస్తే ఎల్లమ్మకి వస్తుంది, నేను చేస్తే పుల్లమ్మకి వస్తుంది, వాళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలి. ఎందుకు వాళ్ళే చేయాలి? నువ్వెందుకు చేయకూడదు? నీ మీద నువ్వెందుకు ఆధారపడకూడదు? నువ్వెందుకు సొంతంగా ప్లాన్ నేర్చుకోకూడదు? నువ్వెందుకు సొంతంగా ఫాలోఅప్ చేయకూడదు? నువ్వెందుకు సొంతంగా ట్రైనింగ్ చెప్పకూడదు? చెప్తావా? ఎస్ ఆర్ నో? అర్థమైందా?
ఎస్ మావోజీ. అర్థమైందా? అర్థమైందా? అర్థమైంది మావోజీ. అర్థమైంది గురుజీ. అర్థమైందా? మీకు అర్థం కాలేదుగా? గురుజీ. గంటన్నర నుంచి చెప్తున్నా. చాలా ఇంపార్టెంట్ సెషన్ అండి ఈరోజు. ఎస్ ఆర్ నో? క్లియర్? సో ఇదే అనమాట ఫైనల్ చెప్పవచ్చేది. నేను టోపాజ్ అయిపోయాను, తర్వాత మీకు తెలుసు ఎమరాల్డ్, తర్వాత రూబీ, తర్వాత ఓపల్, ఈరోజు డైమండ్ సెలబ్రేషన్ కోసం వెయిటింగ్. బట్ ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇంకా నా పోరాటం ఆగలా. నా వయసు 40 ఏళ్ళు, 60 ఏళ్ల వరకు ఇదే పోరాటం చేస్తాను. ప్రతి గడపకి సేఫ్ షాప్ తీసుకెళ్లేదాకా ఈ పోరాటం ఆగదు. ప్రతి పేదవాడిని ధనికుడికి మార్చే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. గడపకి సేఫ్ షాప్ తీసుకెళ్తాను. సేఫ్ షాప్ లో నెంబర్ 1 అవడమే నా యొక్క కాన్సెప్ట్. నెంబర్ వన్ ఆల్వేస్ నెంబర్ 1 ఉంటాను. నా టీంలో ఎవరు నాకు సహకరించినా సహకరించిపోయినా 100% నేనైతే వాళ్ళకి సహకరించాలని కోరుకుంటూ, వాళ్ళందరూ మనసు మార్చాలని కోరుకుంటూ, వాళ్ళందరూ సరైన మార్గంలో రావాలని కోరుకుంటూ ఈ యొక్క జర్నీని ముందుకు తీసుకెళ్తున్నాను. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా, ఇది ఇండిపెండెంట్ బిజినెస్, ఏ అప్లైన్ ఏ డౌన్లైన్తో కాదు, ఇది మన బిజినెస్. ఒక అప్లైన్ కోచ్గా ఎంచుకొని ఆ గైడెన్స్ నడుస్తూ మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా ఈ రోజు సెషన్ ద్వారా అయినా మనసు మార్చుకొని కొంచెం వర్క్లోకి వెళ్ళిపోయి ఫీల్డ్లోకి వెళ్ళి లేజినెస్ తీసేసి కొద్దిగా పని చేస్తే, నాలెడ్జ్ ఇస్తూ ఉంటే టీంకి మంచిగా పని చేస్తూ విధంగా లీడర్లు మారుస్తూ ఉంటే 100% ప్రతి ఒక్కరు కూడా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయొచ్చని మీ అందరూ కూడా మరొకసారి చెప్తూ ఇంతతో నా మాటలు ముగిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్, అందరూ ధన్యవాదాలు. దిస్ ఇస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. థ్యాంక్ యూ సో మచ్ నగర్. సో ఈరోజు సెషన్ ద్వారా ఎవరికైనా ఏదైనా అర్థమై ఉంటే ఒకళ్ళిద్దరికి మాట్లాడే ఛాన్స్ ఇస్తాను. అన్మిట్ చేసే ఆప్షన్ ఉంది, మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ గురుజీ. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ గురుజీ. నాకైతే చాలా బాగా నచ్చింది గురుజీ సెక్షన్. ప్రతిదీ కూడా తెలియజేశారు గురించి, మాకు తెలియని కొన్ని విషయాన్ని కూడా తెలియజేశారు గురించి. డ్రమ్ గురించి కానీ, ఎవరు ఎలా ఎదిగారు, కొంతమంది ఎలా లిఫ్ట్ అయిపోయారు అనేది కూడా చెప్పారు గురుజీ. డైమండ్ మీతో పాటు తోఫా అయిన కూడా వాళ్ళు కూడా డైమండ్ అవ్వకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు అనేది కూడా వివరించారు గురుజీ. ప్రతిదీ కూడా తెలియజేశారు గురుజీ. నేను కూడా పోయిన దిశలోనే డైమండ్ అవుతా ఖచ్చితంగా అని చెప్పి డిసైడ్ అయ్యానా గురుజీ. ఖచ్చితంగా ఉంటా గురుజీ. మీరు ఎలా అయితే చేస్తారో గురుజీ 63 సంవత్సరాల వరకు నేను కూడా అలాగే చేస్తాను గురుజీ. నా కమిట్మెంట్ గురుజీ. ఖచ్చితంగా మీరు ఏదైతే టార్గెట్ ఇచ్చారో అది విన్ అవుతా గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్. గాడ్ బ్లెస్ చెల్లి, గాడ్ బ్లెస్ అమ్మ. సో నెక్స్ట్ టైగర్స్ ఇంకెవరైనా మాట్లాడచ్చు, ఇద్దరు ఛాన్స్. జో మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, అవకాశం ఇచ్చినందుకు. ఎస్ మా గురుజీ, నెట్వర్క్ మార్కెటింగ్ పవర్ ఏంటో తెలియవలసినాను గురుజీ. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, చదువుకున్న వాళ్ళు కావచ్చు, అలానే గవర్నమెంట్ తరఫున కూడా ఏ విధంగా జరగబోతుంది అనేది కూడా చెప్పినారు గురుజీ. ఇప్పుడైతే మనం దాని పరంగా ఇక్కడ సేఫ్ షాప్ లో కూడా జాయిన్ అయిన వాళ్ళు ఏ రకంగా నిలిచిపోయారని కూడా చెప్పినారు గురుజీ. ఆ పొరపాట్లన్నీ ఏమి లేకుండా మీరు అన్నట్టు సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అన్న పట్టుకొని నడిచినామంటే 100% మన పేదరికం మనము మంచిగా ధనవంతులుగా మనవచ్చు మా గురించి. థ్యాంక్ యూ మా గురించి, కొట్టుకోటి ధన్యవాదాలు గురించి. గ్రేట్ టైగర్, గాడ్ బ్లెస్ లెజెండ్స్. నెక్స్ట్ టైగర్. మల్లిగన్ సార్. థ్యాంక్ యూ మోహన్. ఖచ్చితంగా మోహన్ ఎవరైనా మీరు చెప్పారు, ప్రతిసారి కూడా చెప్తున్నారు. ఈ రోజు మనం ఉండే ఏరియాలో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ని మనము బిల్డ్ చేయాలి మోగురుజీ. ఈ నిర్ణయం అనేది తీసుకున్నాను మోగురుజీ. ఖచ్చితంగా మేముండే ఏరియాలో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ తయారు చేస్తాను. నేను తయారవుతున్న విధంగా సిస్టమ్ తయారు చేస్తాను, బిల్డ్ చేస్తాను మోగురుజీ. థ్యాంక్ యూ మోగురుజీ. థ్యాంక్ యూ సో మచ్. Right, Tiger. God bless you, Tiger. God bless you, Super.